ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 1 డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని చూసాకే ఈ వీడియో చూడండి. పార్ట్ 1 వీడియోలో మనం గవర్నమెంట్ యొక్క పోస్ట్ ఇనిషియేషన్ అయిన లెజిస్లేచర్ గురించి తెలుసుకున్నాం. సో పార్ట్ 2 వీడియోలో ఇప్పుడు ఏం తెలుసుకుంటామంటే గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ సెకండ్ అండ్ థర్డ్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్, అదే రకంగా జ్యుడిషియరీ, వీటి గురించి మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ పదంలో చూసుకున్నట్లయితే మనకి 2 టైప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, ఇంకొకటి అనమాట నాన్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇక్కడ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరు అని అంటే సివిల్ సర్వెంట్స్, అదే రకంగా ఇంకా చూసుకున్నట్లయితే స్టేట్లో సివిల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్, ఇంకా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడాను పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అవుతారు. నెక్స్ట్ నాన్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరు అని అంటే ఇక్కడ ఈ పొలిటికల్గా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అనమాట, రాజకీయ నాయకుల్లో కొంతమంది మినిస్టర్స్ అవుతారు కాబట్టి వాళ్ళు అనమాట ఇక్కడ నాన్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట వాళ్ళు అవుతారు. సో ఇక్కడ ఈ టాపిక్లో మనం ఎవరి గురించి తెలుసుకుంటామంటే ముఖ్యంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటే నాన్ పర్మనెంట్గా ఉన్న ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గురించే మనం తెలుసుకుంటాం. ఇక్కడ సివిల్ సర్వెంట్స్, అదే రకంగా స్టేట్ సర్వీసెస్, వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకోం. సో అందు గురించి ఇక్కడ హెడ్డింగ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనుకుని ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చారు. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ గురించి రాబోయే టాపిక్లో మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాం ఇదే పారాగ్రాఫ్లో. సో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం ఏం లేదు, అదే రకంగా అర్థం కాలేదని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక చూసుకున్నట్లయితే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలో ఏం చెప్పారంటే మనకి సెకండ్ స్టెప్లో మనకి విపి సింగ్ గారు అనమాట, ఆయన పట్టుబట్టేసి ఈ 27% ఆఫ్ రిజర్వేషన్ బిల్ని ఇస్తాము అనుకొని చెప్పేసి అనమాట ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఒప్పించారు. అలా ఒప్పించడంతో ఇక చూసుకున్నట్లయితే లోక్సభలోనూ అదే రకంగా మొత్తానికి పార్లమెంట్లో సక్సెస్ చేశారు ఆ బిల్లుని. అంటే దీని అంతటి బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పార్లమెంట్కి డెసిషన్ తీసుకునే పవర్ హైగా ఉంది అనుకుని అనమాట మనకు కనిపిస్తుంది. కానీ నిజంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్లోటి ఈ ప్రైమ్ మినిస్టర్కి ఎంతగా డెసిషన్ తీసుకునే పవర్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఎప్పటి వరకు అయితే ఇక్కడ ఉన్న లోక్సభ వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేసినంత వరకే ఆయనకి అనమాట పవర్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క సపోర్ట్ ఆయనకి విత్డ్రా చేసుకుంటే, ప్రైమ్ మినిస్టర్కి చేసే సపోర్ట్ కానీ విత్డ్రా చేసుకుంటే తను ఎటువంటి బిల్లును కూడాను పాస్ చేయలేడు అనమాట. సో ఇక్కడ హై పవర్స్ ఎవరి చేతిలో ఉన్నాయంటే ఇక్కడ పేరుకి ప్రైమ్ మినిస్టర్ అని మనకు కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇక్కడ అనమాట ఈ సపోర్ట్ ఉన్నంత వరకు ఆయన చేతిలో పవర్ ఉన్నట్టు. ఇక్కడ పార్లమెంట్ సపోర్ట్ లేనంత వరకు అనమాట ఆయన ఏమీ చేయలేరు అనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్స్ అన్నీ ఎప్పటి వరకు అయితే ఈ పార్లమెంట్ యొక్క విషెస్ ఉంటాయో, వాటి యొక్క సపోర్ట్ ఉంటుందో అప్పటి వరకు ఈ ఎగ్జిక్యూటివ్స్ అనమాట ఇక్కడ ఫ్రీగా మూవ్ అవ్వగలవు, అదే రకంగా ఫ్రీగాను అన్ని పనులు చేయగలవు, ఇంకా ఎటువంటి అడ్డంకులు లేకుండా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వితౌట్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కెన్ నాట్ ఎగ్జిస్ట్. సో లెజిస్లేచర్ లేకుండా ఈ ఎగ్జిక్యూటివ్ అనేది ఎటువంటి పనులు చేయలేదు, దాని యొక్క ఉనికి కూడా ఉండదు. ఎందుకంటే ఒక చట్టం తీసుకుని వస్తే కదా తను అనమాట ఇంప్లిమెంట్ చేయాలి. ఎటువంటి చట్టమే లేనప్పుడు తను ఇంప్లిమెంట్ కూడా చేయలేదు కాబట్టి ఇక్కడ మేజర్ పవర్ ఎవరికి కనిపిస్తుందంటే లెజిస్లేచర్కే మనకు మోర్ పవర్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటో మనం చూసుకున్నట్లయితే మనం రోజు అనమాట డిఫరెంట్ లెవెల్స్లో మనం ఎగ్జిక్యూటివ్స్ చూస్తూ ఉంటాం. గవర్నమెంట్ ఆఫీసెస్లో అయితే రకరకాల ఫంక్షనరీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు పోలీసులు చూసుకుంటే వాళ్ళు రోజంతా డిఫరెంట్ పనులు చేస్తుంటారు. ఇంకా చూసుకున్నట్లయితే కలెక్టర్స్ వేరే పనులు చేస్తారు, ఇంకా ఐపీఎస్లు వేరే పనులు చేస్తారు, రైల్వే కాంట్రాక్టర్స్ వేరే పనులు చేస్తూ ఉంటారు. అయితే ఈ పవర్స్ ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ చేతిలో సుప్రీం పవర్ లేదు. ఇక్కడ సుప్రీం పవర్ ఎవరి చేతిలో ఉందంటే ఇక్కడ లెజిస్లేచర్, అదే రకంగా మోర్ పవర్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్టెడ్ లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళ చేతిలోనే పవర్ ఉంది. సో ఇక్కడ ఎలక్టెడ్ లీడర్స్ అంటే ఇండైరెక్ట్గా ఎవరు అని అంటే పీపుల్ అని అర్థం. సో ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటున్నారో, ఎవరినైతే మా తరపున నువ్వు పని చేయి అనుకుని పంపిస్తున్నారో వాళ్ళు చెప్పిన మాట అనమాట ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ మ్యాక్సిమం వింటున్నారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అంతిమంగా వీళ్ళు బిహాఫ్ ఆఫ్ ది పీపుల్, వీళ్ళు ప్రజల పక్షంలో అనమాట ఈ పనులన్నీ చేస్తున్నారని మనకి ఇక్కడ అర్థమైంది. అయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డిఫరెంట్ ఫంక్షనరీస్ అన్నీ ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఫంక్షనరీస్. ఎటువంటిది సెక్యూరిటీ ఇవ్వడం ప్రజలకి, అదే రకంగా ప్రజలకి అనమాట హెల్త్ కోసం డాక్టర్స్, గవర్నమెంట్ హెల్త్ డాక్టర్స్ ఉంటారు, ఇంకా టీచర్స్ గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారు, అలా అనమాట ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉండే అన్ని ఫంక్షనరీస్ని కలిపి మనం ఏమంటామంటే ఎగ్జిక్యూటివ్ అని అంటాం. సో ఎగ్జిక్యూటివ్ అంటే చాలామంది పొరపాడేది ఏంటి అని అంటే ఇక్కడ పొలిటికల్గా ఉంటారు కదా, మన
రాజకీయ నాయకులు వాళ్ళే ఎగ్జిక్యూటివ్ అనుకొని చాలామంది పొరపడతారు. దీనికి కారణం ఏంటి అని అంటే మనకు అమెరికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్లో చూసుకున్నట్లయితే అక్కడ లెజిస్లేచర్ సపరేట్గా ఉంటుంది, ఇంకా ఎగ్జిక్యూటివ్ కూడా సపరేట్గా ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అక్కడ సపరేట్గా ఉంది కాబట్టి మన ఇండియాలో కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సపరేట్గా ఉంది అని ఆలోచన చేసుకుని అనమాట. సో ఎగ్జిక్యూటివ్ అంటే లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు అని అనమాట చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ నిజానికి ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా డెఫినేషన్ ఇచ్చారు. ఆల్ దోస్ ఫంక్షనరీస్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ ఎగ్జిక్యూటివ్. సో అన్ని రకాల ఫంక్షనరీస్ ఇండియన్ గవర్నమెంట్లో తీసుకున్నట్లయితే మనకు పోలీస్, డాక్టర్, ఇంకా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడాను ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనే మాట ఇంకో రకంగా కూడా ఎందుకు వచ్చిందని చెప్తున్నారంటే దే ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఉంటాయి కదా, వాటి ఎగ్జిక్యూషన్లో వీళ్ళు ఇన్ఛార్జెస్ కాబట్టి వీళ్ళకి ఎగ్జిక్యూటివ్ అనే మాట వచ్చిందనుకుని ఇక్కడ చెబుతున్నారనమాట. సో ఇప్పుడు పొలిటికల్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. మనం స్టార్టింగ్ ఓపెన్ చేసాం కదా నాన్ పర్మనెంట్, పర్మనెంట్. ఇప్పుడు వాటి గురించి నీట్గా తెలుసుకుందాం. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు మనకి ఎగ్జిక్యూటివ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటనమాట పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఇంకొకటి అనమాట నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే ఉంటుంది. సో అది చూసుకున్నట్లయితే అవి ఏంటి అని అంటే ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారో వాళ్ళు అనమాట ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అవుతున్నారు. ఎందుకు ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అవుతున్నారంటే మన ఇండియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఉదాహరణకి మన ఎంపీస్ అందరినీ ఎన్నుకుంటాం. సెంట్రల్ లెవెల్లో అనమాట ఎలక్షన్ జరిగితే అందరూ ఎంపీస్ అందరినీ ఎన్నుకుంటాం. ఇలా ఎన్నుకున్న వాళ్ళలో అనమాట ఒకరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే తన కోసం అనమాట కొన్ని మినిస్ట్రీస్ ఉంటాయి. ఆయన చేతిలో 60 నుండి 80 మినిస్ట్రీస్ ఉంటాయి. మినిస్ట్రీస్ అంటే ఇక్కడ శాఖలు అని అంటారు. ఈ మినిస్ట్రీస్ ఏంటంటే ఉదాహరణకి హెల్త్కి సంబంధించి ఒక మినిస్ట్రీ, అదే రకంగా ఎడ్యుకేషన్ చూసుకోవడానికి ఒక మినిస్ట్రీ, ఇంకా మైన్స్ చూసుకోవడానికి ఒక మినిస్ట్రీ, డిఫెన్స్ చూసుకోవడానికి ఒక మినిస్ట్రీ, అదే రకంగా స్పేస్ రీసెర్చ్ చూసుకోవడానికి ఒక మినిస్ట్రీ, ఇంకా రెవెన్యూ చూసుకోవడానికి ఒక మినిస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ చూసుకోవడానికి ఒక మినిస్ట్రీ, ఇలా అనమాట 60 నుండి 80 రకాల మినిస్ట్రీస్ ఉంటాయి ప్రతిదానికి. వాటన్నిటినీ కూడాను కొంతమంది పనులు చేయాలి. అంతమంది మినిస్టర్స్ అనమాట దానికి అపాయింట్మెంట్ ఇచ్చేసి దానికి అపాయింట్ చేస్తారనమాట మినిస్టర్స్గా. వాళ్ళు అనమాట ఈ డ్యూటీస్ అన్నిటినీ కూడాను వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్తో, వాళ్ళ దగ్గర ఉన్న ఆఫీసర్స్తో అనమాట చేయిస్తూ ఉంటారు. సో దీన్నే మనం ఏమంటామంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని అంటాం. ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్ అయిన లీడర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ చేతిలో ఉండే పవర్స్తో అనమాట చేసే పనులని ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని అంటారు. ఇక నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లేదా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్తాం. అది ఏంటి అని అంటే కొంతమంది ఉంటారు సివిల్ సర్వెంట్స్, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలా అనమాట రకరకాల సర్వీసెస్ రాస్తూ ఉంటారు. వాళ్ళు అనమాట గెలుస్తూ ఉంటారు, ఇంకా వాటిని అచీవ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడాను ఇక్కడ గవర్నమెంట్ యాక్టివిటీస్లోనే పనిచేస్తుంటారు. ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిటీ వాళ్ళు కూడాను ఇక్కడ గవర్నమెంట్ యాక్టివిటీస్లోనే పనిచేస్తుంటారు. ఇంకా ట్రైన్స్లో చూసుకున్నట్లయితే ట్రైన్స్లో పనిచేసే రకరకాల ఉద్యోగులందరూ కూడాను ఇక్కడ గవర్నమెంట్ తరపున పనిచేస్తుంటారు. అంటే వీళ్ళందరూ కూడాను గవర్నమెంట్ యొక్క పనులు చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి అదే రకంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఇదంతా తేడా ఏంటంటే వీళ్ళు పర్మనెంట్ అనమాట. సో వీళ్ళకి ఒక్కసారి కానీ పదవి వస్తే వాళ్ళు అనమాట రిటైర్మెంట్ అన్నంత వరకు వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది. కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మాత్రం అలా ఉండదు. సో వాళ్ళ యొక్క పవర్ అనేది లిమిటెడ్ అంటే ఈ 5 years టెన్యూర్లో అనమాట ఈ పవర్ ఫుల్గా ఉంటుంది. కానీ 5 years అయిపోయిన తర్వాత ఆయన యొక్క పదవి అనమాట మారిపోతూ ఉంటుంది. సో ఆయన ఓడిపోతే ఒకవేళ కానీ ఎలక్షన్స్లో ఆయన పదవి అనమాట అక్కడితో పోతూ ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకనమాట నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఆవిడ పదవిలోనే ఉన్నారు. అంటే ఆయన ఇంతకు ముందు అనమాట 2019కి ముందు డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. కానీ ఇక్కడ 5 years అయిపోయింది కాబట్టి తన టెన్యూర్ అయిపోయింది కాబట్టి తన పదవి కాలం అయిపోయిన తర్వాత తను ఏమైందంటే ఈసారి తను ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అయింది. సో ఇక్కడ ఈవిడ అనమాట నాన్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్గా మారారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అంటే ఈవిడ 5 years టెన్యూర్ ఉన్నప్పుడు అనమాట ఆ వర్క్స్ చేశారు. అదే రకంగా ఈ సంవత్సరం మళ్ళీ అయ్యేటప్పుడు మళ్ళీ గెలిచినప్పుడు అనమాట ఈసారి ఫైనాన్స్ మినిస్ట్రీ తీసుకున్నారు. అంటే ఈవిడ మాత్రం ఆ నాన్ పర్మనెంట్గా ఉన్నారు. కానీ ఆవిడ కింద ఐఏఎస్లు అదే రకంగా ఐపీఎస్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎకనామిక్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇప్పటికీ కూడాను ఆ డ్యూటీసే చేస్తారు. వాళ్ళు ఎప్పుడూ కూడాను ఈ ఎకనామిక్స్ సంబంధించినవి అయితే, ఈ ఫైనాన్స్ సంబంధించిన మినిస్ట్రీస్ అయితే వాళ్ళ కింద పనిచేసే ఈ కలెక్టర్స్, సెక్రటరియట్స్ వీళ్ళందరూ కూడాను సేమ్ వర్క్ చేస్తారు. అంటే వాళ్ళ పర్మనెంట్ వర్క్స్ అనమాట. కానీ ఈవిడికి మాత్రం ఏమైందంటే పొలిటికల్గా పవర్ ఉన్నంతకాలం, వాళ్ళు పవర్ ఉన్నంతకాలం అనమాట ఆ
ఆ పదవిలో ఉంటారు. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్లో ఆవిడ గెలిచేసి మళ్ళీ వేరే మినిస్ట్రీ తీసుకోపోవచ్చు. ఒకవేళ తీసుకుంటే మాత్రం వేరే మినిస్ట్రీ తన పదం అనమాట ఈ ఫైనాన్స్ మినిస్ట్రీతో ఇక్కడ ఈ 5 yearsతో తనకు ఆపేవచ్చు అనమాట. ఇలా అనమాట మనం ఫైనాన్స్ అదే రకంగా ఈ రకంగా అనమాట మనకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, అదే రకంగా నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో ఇది పర్మనెంట్, ఇది నాన్ పర్మనెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ రావాలి, అయితే మనం ఎన్నుకున్న వాళ్ళకి చదువు లేకపోయినా ప్రాబ్లం లేదు, అదే రకంగా ఈ ఎలక్టెడ్ లీడర్స్కి అసలు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి చదువు లేకపోయినా ప్రాబ్లం లేదు, మోర్ ఓవర్ అసలు ఆ మినిస్ట్రీస్ గురించి అసలు డిఫెన్స్, అదే రకంగా మైన్స్, ఇంకా హెల్త్, ఇంకా చూసుకున్నట్లయితే టెక్నాలజీ, వీటన్నిటి పరంగా వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, వాళ్ళు అనమాట ఇక్కడ ఈ మినిస్టర్గా ఉండొచ్చు, మినిస్టర్గా ఈ ఎగ్జిక్యూటివ్ పనులు చేయొచ్చు అనుకుని ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ ఫేవర్ ఇచ్చింది. ఎందుకు అసలు ఫేవర్ ఇచ్చింది? వీళ్ళకి అసలు నాలెడ్జ్ లేదు, వాటి పరంగా అనమాట వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఇంకా అనమాట చూసుకున్నట్లయితే వీళ్ళు కష్టపడి ఇన్ని సంవత్సరాలు అనమాట కష్టపడిన ఈ సివిల్ సర్వీస్, అదే రకంగా వాటి మీద బాగా నాలెడ్జ్ గెయిన్ చేసిన వీళ్ళకి మాత్రం ఆ ఫేవర్ ఇవ్వలేదు. సో ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళకి అనమాట మోర్ ఫేవర్ ఇచ్చింది మన కాన్స్టిట్యూషన్, అదే రకంగా తక్కువ పవర్ ఉన్న వీళ్ళకి అనమాట ఎక్కువ ఫేవర్ ఇచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఇక్కడ మన తెలుసుకోవాల్సిన విషయం కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఏమవుతుందంటే ప్రజల యొక్క విల్, అంటే ప్రజల యొక్క మాటే, ప్రజల యొక్క తీర్పే అనమాట సుప్రీం అనమాట. సో ప్రజల యొక్క మాటలు, అదే రకంగా ప్రజల యొక్క విల్ ఏదైతే ఉందో అదే సుప్రీం. ఎలా అంటే ఇక్కడ మనం అనమాట ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని మనం ఎన్నుకుంటాం. ఇలా ఎన్నుకునేటప్పుడు మీరు మా తరపున పరిపాలించండి అనుకుని చెప్పేటప్పుడు అనమాట ఇక్కడ ఎవరికి పంపిస్తున్నామంటే మనం మన తరపున అనమాట కొంతమందిని పంపిస్తున్నాం, మీరే పరిపాలించండి అనుకునే. సో మీరు ఎలా పరిపాలించారంటే, మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో ఆల్రెడీ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళ యొక్క సహాయం తీసుకుని మీరు పరిపాలించండి అనుకుని మనం పంపిస్తున్నాం. సో ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరు పరిపాలన కోరుకుంటున్నారంటే మనం ఎన్నుకున్న నాయకుల యొక్క పరిపాలనే కోరుకుంటున్నారు. కానీ ఇదనమాట మీరు ఆల్రెడీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పరిపాలన మనం కోరుకోవట్లేదు. సో ఇదే అనమాట డెమోక్రటిక్ మెయిన్ ప్రిన్సిపల్. అందు గురించి అనమాట చాలాసార్లు కూడాను వాళ్ళకి అసలు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే, ఈ హెల్త్, ఇండస్ట్రీ, సైన్స్, టెక్నాలజీ, మైండ్స్ ఇవన్నిటి మీద నాలెడ్జ్ లేకపోతే ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళకి అనమాట ప్రజల్ని సమస్యలు ఏంటి, అదే రకంగా ప్రజలకు అనమాట ఏం కావాలి, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనే కాన్సెప్ట్ మీద అనమాట మనకి కాన్స్టిట్యూషన్ అనమాట వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఇచ్చింది అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే మరి వీళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు, మరి వీళ్ళు ఎలా పరిపాలిస్తారో చూసుకున్నట్లయితే ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు అనమాట వాళ్ళ కింద సెక్రటరేట్స్ ఉంటారు. ఆ సెక్రటరేట్స్ ఏం చెబుతారంటే వాళ్ళకి అన్ని రకాల విషయాలు, రూట్ మ్యాప్, అదే రకంగా వీటి వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక ఫైనల్గా డెసిషన్ ఎవరు తీసుకోవాలంటే ఆయన తీసుకుంటారనమాట. సో ఆమె తీసుకోవచ్చు. ఎవరంటే ఆ మినిస్ట్రీ, ఉదాహరణకి ఇండస్ట్రీకి సంబంధించిన మినిస్ట్రీ ఎవరో ఉన్నారు, ఆవిడ అనమాట ఆయనకి చూసుకున్నట్లయితే ఏదో సమస్య వచ్చింది, అంటే మన స్టేట్లోకి సంబంధించినట్టుగా ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య వచ్చింది. సో వెంటనే సెక్రటరేట్స్ ఏం చేస్తారో ఆ సమస్యను మొత్తం చూసేసి అనమాట స్కాన్ చేసేసి ఏడేడి డీటెయిల్స్ అన్నీ చెబుతారు. సో ఇక్కడ అనమాట వాళ్ళ ముందు కొన్ని ఆప్షన్స్ పెడతారనమాట. ఎవరంటే ఇక్కడ ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన వాళ్ళకి వీళ్ళనమాట పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు చెబుతారు. ఇలా ఇచ్చేటప్పుడు అనమాట ఆవిడ ఒక డెసిషన్ తీసుకోవాలి. అక్కడ ఆ మినిస్టర్ అనమాట ఒక డెసిషన్ తీసుకొని అనమాట అది ఎలా ఉండాలంటే ఆ డెసిషన్ ప్రజలకి హెల్ప్ఫుల్గా ఉండాలి, అదే రకంగా ప్రజలను ఎవరికి నొప్పించకుండా ఉండేటట్లుగా ఉంటుంది. సో ఇక్కడ ఈ మినిస్టర్ అనేవాడు ఈ విషయాలపైన ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి, అంటే ప్రజలకి ఏం కావాలి, అదే రకంగా ప్రజలకి ఎలాంటివి ఇవ్వాలి అనే వాటిపైన ఎక్స్పర్ట్గా ఉండాలి. కానీ ఆ సపరేట్ మినిస్ట్రీ పైన ఆయనకి అనమాట ఫుల్ ఎక్స్పర్ట్ అయ్యవలసిన అవసరం లేదు అని దీన్ని బట్టి అర్థమైంది. సో ఈయన అనమాట ఇక్కడ సింపుల్గా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అనమాట వాటిని సింపుల్గా ఈ సెక్రటరేట్స్ ద్వారా, అదే రకంగా గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా దయ్యించాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇదే సిస్టమ్ మనకి చూసుకున్నట్లయితే మొత్తం ఇంకెక్కడైనా కనిపిస్తుందా అంటే ఎస్ కనిపిస్తుంది. మనం పెద్ద పెద్ద కంపెనీస్ చూసుకున్నట్లయితే అక్కడ కూడాను అక్కడ ఉండే హయ్యర్ హెడ్స్కి అనమాట ఆ సమస్య పైన అంతగా అవగాహన లేకపోయినప్పటికీ వీళ్ళు అపాయింట్ చేసుకున్న వర్కర్స్ ఉంటారు కాబట్టి ఆ వర్కర్స్ అనమాట ఆ విషయాలన్నింటినీ అనలైజ్ చేసేసి సార్ ఇది సార్ సిచ్యువేషన్ అనుకుని వాళ్ళకి చెబుతారు. సో అలా చెప్పేటప్పుడు అనమాట వీటన్నిటిలో కూడాను ఏ సిచ్యువేషన్కి మనం ఎలా చేయాలి అనుకుని ఆయన బాగా ఆలోచించుకొని, అంటే కంపెనీ హెడ్ బాగా ఆలోచించుకొని ఆ రకంగా అనమాట ఇచ్చిన అడ్వైస్లో ఏది బెటర్ అనే ఆప్షన్ తీసుకుని ఆయన అంటే ముందుకు వెళ్తారు. ఈ రకంగా అనమాట సేమ్ ప్రిన్సిపల్, సేమ్ సిస్టమ్ అనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ కూడా ఫాలో అవుతుంది. సో ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ ప్రాబ్లం లేదు, ఈ ఆల్రెడీ
ఇంత నాలెడ్జ్ ఉన్న ఈ సెక్రటరీస్ వీళ్ళందరికీ ఉన్న నాలెడ్జ్తో అనమాట ఉపయోగించుకొని ఒక రైట్ ఆప్షన్ చూస్ చేసుకుని అనమాట మనం రూల్ చేయొచ్చు అనుకుని అనమాట మన కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఫేవర్ ఇచ్చింది. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నామంటే ప్రైమ్ మినిస్టర్ అదే రకంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. ప్రెసిడెంట్ని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే మనందరికీ బాగా తెలుసు ప్రెసిడెంట్ అనమాట. సో ప్రెసిడెంట్ 2 రకాల కండిషన్స్ మీద అనమాట ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. ఎలా అంటే మొదటి సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ లోక్సభ ఎలక్షన్ ఉదాహరణకి లోక్సభ ఎలక్షన్ జరిగేటప్పుడు ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ అనమాట 50%+1 ఎంపీ సీట్స్ గెలుచుకుంది, 50%+1 ఆర్ మోర్ సీట్స్ గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు ఏమవుతుందంటే మెజార్టీ పార్టీ, అదే రకంగా రూలింగ్ పార్టీ అవుతుందన్నమాట. సో మనకి 2019లో ఎలక్షన్స్ జరిగాయి. ఇలా ఎలక్షన్స్లో అనమాట ఏమైంది, బీజేపీ పార్టీ ఏం చేసిందంటే 50%+ ఇంకా మోర్ సీట్స్ గెలుచుకుంది. సో ఆ పార్టీ అనమాట రూలింగ్ పార్టీ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ గెలుచుకున్నారు కాబట్టి ఎంతమంది ఎంపీలు వాళ్ళు అనమాట ఒకరిని ఎన్నుకొని ఆయన అనమాట ఇక్కడ లీడర్గా చేసుకొని ఆయన అనమాట ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా చేయాలి. సో ఆ పార్టీకి ముందు నుండే ఉన్న లీడర్ ఎవరంటే నరేంద్ర మోదీ గారు. సో ఆయన అనమాట వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా వీళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఇలా ప్రపోజ్ చేసినప్పటికీ ఎవరు అపాయింట్ చేస్తారంటే ఇక్కడ ప్రెసిడెంట్ అనమాట అపాయింట్ చేస్తారు. ఇది మొదటి సిస్టమ్. ఇక సెకండ్గా చూసుకున్నట్లయితే రెండో చాయిస్ కూడా ఉంది. అదేంటంటే కోalition పార్టీస్. ఇక్కడ కోalition అంటే అర్థం ఏంటంటే తెలుగులో సంకీర్ణ అంటారు. అంటే 1 లేదా 2 లేదా 3 లేదా 4 లేదా 3 పార్టీస్ని మనం ఏమంటామంటే కోalition పార్టీ అంటాం. ఉదాహరణకి ఇక్కడ 50%+1 సీట్స్ పొందాలి. ఎన్ని 50%+1 సీట్స్. ఇలా పొందడానికి అనమాట కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా పార్టీలు ఈ 50%+1 సీట్ దగ్గరికి సరిపోయినంత ఎంపీ సీట్స్ వాళ్ళకి రావు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే పార్టీ వాళ్ళతో కూడాను వీళ్ళు అనమాట కలిసిపోతారు. ఇలా కలిసిపోయి మన 2 పార్టీస్ కలిసిపోయామంటే 50%+1 సీట్స్ వస్తాయి. అప్పుడు అనమాట మన ఇద్దరు పార్టీలు అనమాట ఎవరెవరికి మినిస్ట్రీస్ రావాలి, ఎవరెవరు ప్రైమ్ మినిస్టర్ రావాలి, మనం గెలిచాక చూసుకుందాం అనుకుని చెప్పుకుంటారు అనమాట. అలా చెప్పుకునేటప్పుడు అనమాట చూసుకున్నట్లయితే అప్పుడు 50%+1 సీట్స్ వస్తాయి. ఇక వాళ్ళు ఎన్నుకుంటారు. ఇలా ఎన్నుకునేటప్పుడు అనమాట వీటిని ఏమంటామంటే కోalition పార్టీ అంటాం. ఎందుకంటే ఇక్కడ 1 లేదా 2 లేదా ఇంకా 3 పార్టీస్ ఇక్కడ కలిసాయి. ఇలా కలిసేటప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరినైతే పీఎంగా ప్రపోజ్ చేస్తారో ఆయనే అనమాట ఇక్కడ పీఎంగా అవుతారు. సో ప్రెసిడెంట్ 2 రకాలుగా అని చెప్పాం కదా. ఒకటి మెజార్టీ పార్టీ, ఒక పార్టీ నుండే ఆయన అనమాట పీఎంని ఎవరు చెప్తే వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఇంకా సెకండ్గా చూసుకున్నట్లయితే కోalition పార్టీ. ఈ కోalition పార్టీలో కూడాను ఎవరిని వాళ్ళు ప్రపోజ్ చేస్తే, ఎవరైతే ఆ కోalition గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుందో పీఎంగా వాళ్ళని అనమాట ఇక్కడ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇంకా మూడో సిచ్యువేషన్ కూడా ఉంది. అది ఏంటంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఇక్కడ ఈ కోalition గవర్నమెంట్స్ అయిపోయి ఆల్రెడీ కోalition గవర్నమెంట్స్ అయిపోయి ఇంకా అన్ని రకాలుగా ఎలా చేయాలో అలా చేయాలో అన్ని రకాలుగా ఈక్వల్గానే ఉన్నారు అనమాట 2 పార్టీస్. అంటే 50%+1 సీట్స్ అనమాట 2 పార్టీస్కి రావట్లేదు, ఇద్దరికి సమానమైన సీట్లు వచ్చాయి. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ గారు ఆయన చేతిలో ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్తో ఏం చెప్తారంటే మీ ఇద్దరిలోకి అనమాట చూస్తారు, వాళ్ళిద్దరికి చూస్తారు ఏ పార్టీకి అయితే కొద్దిగా మెజార్టీ ఎక్కువగా వస్తుందని, అంటే ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ నిలబడుతుంది అని ఆయన అనుకుంటారు. ఆ పార్టీని అనమాట ఆయన ఇక్కడ సెలెక్ట్ చేస్తారు, రూలింగ్ పార్టీగా ఓకే చేస్తారనమాట. సో ఆయన ఇంకో కండిషన్ కూడా పెడతారు, మీరు ఇలాగా గెలిచారు అదే రకంగా మీకు రూలింగ్ పార్టీ పవర్ ఇస్తున్నాము, కాకపోతే కొన్ని రోజుల్లోనే మీరు ఏం చేయాలంటే మీ మెజార్టీని నిరూపించుకోవాలి. అంటే మీరు అనమాట మీ దగ్గర 50%+1 సీట్స్ ఉన్నాయి అనుకుని ఆ రోజుకి మీరు నిరూపించుకోవాలనుకుని చెబుతారు. సో అలా అనమాట ఇక్కడ ఎవరిని గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనే సిచ్యువేషన్ ఇద్దరికి సమానమైన ఓట్లు, అది సమానమైన సీట్లు వచ్చినప్పుడు అనమాట ఇక్కడ తెలుస్తుంది. ఈ రకమైన పవర్ అనమాట ప్రెసిడెంట్కి ఉంటుంది. సో టోటల్గా 3 టైప్స్, కానీ ఈ థర్డ్ టైప్ అనమాట ఎప్పుడు జరగలేదు. ఈ 2 టైప్స్ మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనమాట ఇలా ఎన్నికయ్యారు. ఇలా ఎన్నికైన తర్వాత ఈ ప్రైమ్ మినిస్టర్కి ఏం పవర్స్ ఉంటాయి అంటే తన క్యాబినెట్లో ఎవరెవరు మినిస్టర్స్ కావాలి అంటే ప్రైమ్ మినిస్టర్ టోటల్గా అనమాట అన్ని మినిస్ట్రీస్ ఉంటాయి. టోటల్గా 60 to 80 మినిస్ట్రీస్ ఉంటాయి. హెల్త్, ఎడ్యుకేషన్, మైన్స్, ట్రాన్స్పోర్టు, చైల్డ్ కేర్, అదే రకంగా ఇంక ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలా రకరకాల ఎంపవర్మెంట్స్, రకరకాల మినిస్ట్రీస్ అన్నీ ఉంటాయి.
ఈ మినిస్ట్రీస్ అన్నింటినీ కూడాను ఆయన అనమాట ఎవరెవరికి ఏ మినిస్టర్ ఇవ్వాలి. సో ఒక్కొక్క మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. ఆ అపాయింట్ చేశాక అనమాట ఆయనకి కొన్ని మినిస్ట్రీస్ ఇస్తారు. అలా అనమాట ఆయన కూడాను కొంతమంది మినిస్టర్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఆయన కొంతమంది మినిస్టర్స్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నుకున్న వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే మళ్ళీ ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. సో ఇక్కడ సెలక్షన్ అంటే ప్రైమ్ మినిస్టర్ది, కానీ అపాయింట్ చేసేది ఎవరు అంటే ఇక్కడ ప్రెసిడెంట్ అనమాట. సో ఈ రకంగా అనమాట తన మినిస్టర్స్ని, తనకు కావాల్సిన మినిస్టర్స్ని ప్రైమ్ మినిస్టర్ అనమాట ఫ్రీగా చూజ్ చేసుకుంటారు. ఎటువంటి అడ్డులు ఏముండవు. సో పార్లమెంట్లో అనమాట తనకు కావాల్సిన ఈ మినిస్టర్స్ అందరినీ ఈయన సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇక్కడ ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ ఉంది. అదేంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అయిన ఎంపీస్లోనే మినిస్టర్స్ చేయడం కాదు, ఎలక్ట్ కాకపోయినా ఒక కామన్ మ్యాన్ కూడాను ఆయన మినిస్టర్గా చేయొచ్చు. ఎలా అంటే ఆ పర్సన్ మినిస్టర్గా అయిన తర్వాత, ఆయన ఎవరినైనా మినిస్టర్గా చేసిన తర్వాత ఆయన 6 నెలల లోపల లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ ఎక్కడో ఒక దగ్గర అనమాట ఎలక్ట్ అవ్వాలి. అలా కాని పక్షంలో ఏమవుతుందంటే ఆయన యొక్క పదవి కోల్పోతాడు. ఒకవేళ కానీ ఆయన కానీ ఈ రాజ్యసభలో లేదా ఇక్కడ లోక్సభలో ఎక్కడైనా ఎలక్ట్ అయితే మాత్రం 5 years tenure ఉంటుంది. ఈ రకంగా అనమాట ప్రైమ్ మినిస్టర్కి ఇది ఒక అబ్నార్మల్ పవర్ కూడాను ఉంది. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూద్దాం. ఎలా ఈ క్యాబినెట్ అంటే ఏంటి అనే మీనింగ్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన అనమాట కొంతమంది మినిస్టర్స్ని ఎన్నుకుంటారు. సో ఆయనకు కావాల్సిన మినిస్టర్స్ని ఆయన దగ్గర ఉన్న పార్టీ నుండి అనమాట ఆయన ఎన్నుకుంటారు. సో ఇలా ఎన్నుకున్న తర్వాత ఈ మినిస్టర్స్ చూసుకున్నట్లయితే ఈ మినిస్టర్స్ ఏం చేస్తారంటే గవర్నమెంట్లో ఎప్పుడైనా సరే 60 to 80 మినిస్ట్రీస్ ఉంటాయి. ఇక్కడ మినిస్ట్రీస్ ఉంటాయి అనమాట. ఇవి శాఖలు. ఇవి ఏంటంటే ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, హెల్త్, ఎడ్యుకేషన్, డ్యాన్స్, ఇక కల్చరల్ యాక్టివిటీస్, స్మాలర్ ఇండస్ట్రీస్, ఇలా అనమాట రకరకాల మినిస్ట్రీస్ అనమాట మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మినిస్ట్రీస్ అన్నిటినీ కూడాను ఒక్కరే హ్యాండిల్ చేయలేరు. సో రకరకాల మినిస్ట్రీస్ అనేవి ఇక్కడ ఈ మినిస్టర్స్కి కొంతమందికి ఇస్తారు. ఉదాహరణకి మనకి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో అయితే ఇక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీని ఇక్కడ నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు. అదే రకంగా స్పేస్ ఇంకా ఇలాంటి వాటిని అనమాట ఏం చేస్తారంటే ఇక్కడ నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. అలా అనమాట రకరకాల మినిస్ట్రీస్ అన్నిటినీ కూడాను తన పార్టీలో తనకు ఎవరినైతే ఎన్నుకున్నారో మినిస్టర్స్గా వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇలా 60 to 80 మినిస్ట్రీస్ని 25 or 30 మినిస్టర్స్కి ఇస్తారు. సో ఈ టైంలో ఏమవుతుందంటే ఒక్కొక్కరికి కొంతమందికి 2 మినిస్ట్రీస్ రావచ్చు, ఇంకొంతమందికి అనమాట 3 మినిస్ట్రీస్ కూడా రావచ్చు. ఇలా అనమాట ఆయన మినిస్ట్రీస్ని ఇలా పంచుతారు. ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు ఈ పార్టీ వాళ్ళు అనుకుని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ పార్టీ కానీ ఏ డెసిషన్ తీసుకున్నా సరే మొత్తం పార్టీతో డిస్కస్ చేసేదానికన్నా వాళ్ళనమాట తక్కువ టైంలో ప్రతిరోజు డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళనమాట ఈ మినిస్టర్స్తో చేసుకుంటారనమాట. డెసిషన్ ఏది తీసుకున్నా సరే ఆ మినిస్టర్స్ అంటే ఎవరైతే వీళ్ళని ఎలక్ట్ చేస్తారో ఆ మినిస్టర్స్తో కలిసి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనమాట మీటింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటామంటే మనం క్యాబినెట్ అని అంటాం. సో క్యాబినెట్ అంటే ఏంటి అని అంటే ఈ మినిస్టర్స్, ఈ 25 మినిస్టర్స్ లేకపోతే 35 మినిస్టర్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ కూడా వీళ్ళతో చేసే మీటింగ్నే మనం ఏమంటామంటే క్యాబినెట్ అని అంటాం. సో వాటితో అయ్యే మీటింగ్ క్యాబినెట్ మీటింగ్, వీళ్ళందరినీ కలిపితే మనం క్యాబినెట్ అని అంటాం. ఈ మినిస్టర్స్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్. ఇక చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ కానీ ఏదైనా సడన్గా డెసిషన్ తీసుకోవాలన్నా సరే అందరూ కలవడం కాబట్టి ప్రతిసారి పార్లమెంట్లో లోక్సభలో ఉన్న ప్రతిపక్షం అదే రకంగా ఇక్కడ రూలింగ్ పార్టీ వీళ్ళిద్దరూ కలవడం కష్టం కాబట్టి ఏమవుతుందంటే ఈ క్యాబినెటే అనమాట ఇక్కడ అన్ని పార్టీలకి సంబంధించిన లాగా లేకపోతే ఇక్కడ మంచి డెసిషన్ తీసుకునేలాగా అనమాట యాక్ట్ చేస్తుంది. ఈ క్యాబినెట్ అనమాట ప్రతిసారి డెసిషన్స్ అనమాట తీసుకుంటూ ఉంటాయి. ఇలా తీసుకునేటప్పుడు అనమాట ఈ క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ క్యాబినెట్ మీటింగ్స్లో ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఈ మినిస్టర్స్తో పాటుగా ఇంకా స్మాలర్ మినిస్ట్రీస్ కూడా ఉంటాయి. ఈ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి అనమాట. అంటే మా స్టేట్లో ఉన్న కొంతమంది ఎప్పుడైనా సరే అవసరమైతే అత్యధికమైన అవసరమైతే వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని మినిస్ట్రీస్కి సపోర్ట్గా అనమాట వాళ్ళకి అసిస్ట్ చేయడానికి స్మాలర్ మినిస్ట్రీస్ ఉంటాయి. ఉదాహరణకి అమిత్ షా గారు అనమాట హోమ్ మినిస్టర్. సో ఆయనకి అనమాట అసిస్ట్ చేయడానికి కిషన్ రెడ్డి గారు ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈయన అనమాట ఆయన అసిస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అనమాట మనకు ఫైనాన్స్కి, డిఫెన్స్కి, ఇంకా చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్కి ఇలా కొన్ని మెయిన్ మినిస్టర్స్కి వాళ్ళకి అసిస్ట్ చేయడానికి స్మాలర్ మినిస్ట్రీస్ ఉంటారు. వీళ్ళు కూడాను క్యాబినెట్ మీటింగ్స్లో అనమాట పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు.
ఇలా అన్నమాట క్యాబినెట్ యొక్క మీటింగ్స్, అదే రకంగా క్యాబినెట్ అంటే ఇది అర్థం. ఇప్పుడు ఈ డెమోక్రటిక్ సెటప్లో అనమాట ఈ క్యాబినెట్ ఎలా హెల్ప్ చేస్తుంది, అదే రకంగా ఈ క్యాబినెట్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ బయటికి క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏ డెసిషన్ తీసుకున్నా సరే వీళ్ళు ఎవరు వచ్చేసి బయటకు వచ్చేసి క్రిటిసైజ్ చేయరంట. సో ఎటువంటి డెసిషన్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే బయటకు వచ్చేసి ఎవరు క్రిటిసైజ్ చేయరు. ఏ డిపార్ట్మెంట్కైనా కొన్ని క్వశ్చన్స్ ఉంటే అక్కడ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా, ఇదిగో చూడండి, ఇది ఇందిరాగాంధీ టైంలో జరిగిందనమాట. ఇప్పుడు ఇందిరాగాంధీ అదే రకంగా వాళ్ళ యొక్క మినిస్టర్స్, వాళ్ళ పార్టీలో ఉన్న మినిస్టర్స్ అనమాట, వీళ్ళందరూ కూడా ఏం జరిగినా సరే అప్పుడే అనమాట ప్రశ్నిస్తారు, అదే రకంగా ఏవైనా సజెషన్స్ ఉంటే ఇస్తారనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్ కేవలం ఈ కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా ఉంటారని చెప్పుకున్నాం కదా, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ కూడా కొంతమందికి వాటి మినిస్టర్స్ పైన తక్కువ ఉంటుంది అన్నాం. కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ మినిస్టర్స్ అందరినీ అసిస్ట్ చేయడానికి ఒక్కొక్క మినిస్ట్రీ కింద వాళ్ళకి సెక్రటరీస్ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నట్లయితే ఫైనాన్షియల్ సెక్రటరేట్ ఉంటారు, ఆయన అనమాట ఈ ఫైనాన్స్ నాలెడ్జ్ అంతా ఉంటుంది. ఇక్కడ ఈ సెక్రటరేట్ అంటే వీళ్ళందరూ కూడాను ఐఏఎస్లు ఉంటారు. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కదా, వాళ్ళు అనమాట ఉంటారు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న ఐఏఎస్, అదే రకంగా డిఫెన్స్ నాలెడ్జ్ ఉన్న ఐఏఎస్, ఇలా అనమాట రకరకాల స్ట్రీమ్స్ అన్నీ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడాను ప్రతి మినిస్టర్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ని కలిపి అనమాట ఒకరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆయన ఏమంటామంటే క్యాబినెట్ సెక్రటరేట్. ఈయన అనమాట ఐఏఎస్లో చూసుకున్నట్లయితే హెడ్ ఆఫ్ ది ఐఏఎస్ అనమాట. సో టాప్ మోస్ట్ ఐఏఎస్ లెవెల్లో ఇంకేదైనా గ్రేడింగ్ ఉంది, ఏదైనా ర్యాంక్ ఉందంటే అది క్యాబినెట్ సెక్రటరేట్ అనమాట. చాలామంది అయితే ఏం చేస్తుంటారో అదే రకంగా ఐఏఎస్లో డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళు ఈ క్యాబినెట్ సెక్రటరేట్ ఎలాగలేదని అచీవ్ చేయాలనుకుని కొంతమంది థాట్ చూస్తుంటారు. సో ఇది నేషనల్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో అయితే ఇక్కడ క్యాబినెట్ సెక్రటరేట్ అన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే చీఫ్ సెక్రటరేట్ అనేవి ఉంటారు. ఆయన అనమాట మిగిలిన అన్ని మినిస్ట్రీస్ని అనమాట ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు, అదే రకంగా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఈ రకంగా అనమాట ప్రైమ్ మినిస్టర్కి అదే రకంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఈ కోఆర్డినేషన్ ఉంటుంది. అదే రకంగా ఈ కోఆర్డినేషన్ అనేది డెమోక్రటిక్ సెటప్లో అనమాట మోస్ట్గా హెల్ప్ చేస్తుంది. అదే రకంగా మన కంట్రీని అనమాట మోర్ డెవలప్డ్గా, మోర్ ప్రోగ్రెసివ్ వైబ్గా అనమాట ఈ కోఆర్డినేషన్ అనేది దారితీస్తుంది. ఇంకా వీళ్ళ యొక్క డెవలప్మెంట్లోటి అదే రకంగా వీళ్ళ యొక్క ఎఫిషియన్సీకి ఈ వెనక బ్యాక్గ్రౌండ్గా అనమాట ఈ సివిల్ సర్వెంట్స్ అనేవారు చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తారు. ప్రతి మినిస్ట్రీకి, ప్రతి డిపార్ట్మెంట్కి కూడాను ప్రతి సెక్రటరేట్ ఉంటారు. సో ఈచ్ సెక్రటరేట్ అనమాట ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటారంటే క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు. సో వీరందరి యొక్క కోఆర్డినేషన్ డెమోక్రటిక్ సెటప్కి మోర్గా హెల్ప్ చేస్తుంది. పవర్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ ఏంటో చూద్దాం. మనకి కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారంటే ప్రైమ్ మినిస్టర్ అదే రకంగా ప్రెసిడెంట్ని కంపేర్ చేస్తే ప్రెసిడెంట్ ఏమేమి చేయాలో క్లియర్గా ఇచ్చారు, కానీ ప్రైమ్ మినిస్టర్ గురించి అంత డీటెయిల్గా ఇవ్వలేదంట. ఇంకా చూసుకున్నట్లయితే ఈయనకి ఆ డీటెయిల్గా ఇవ్వకపోయినా సరే ఈయన యొక్క పవర్స్ అంటే చాలా హైగా ఉంటాయి. అదే రకంగా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొత్తం గవర్నమెంట్ పైన ఆధిపత్యం ఎవరికి ఉంటుందంటే ఈ ప్రైమ్ మినిస్టర్కే ఉంటుందంట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ ఏంటి అని చూద్దాం. ముందుగా ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్ ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్ అనమాట ఇంప్లిమెంట్ చేయడం, క్యాబినెట్ మీటింగ్స్ అనేవి మూవ్ చేయడం, అదే రకంగా క్యాబినెట్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం అనమాట. ఇది ముఖ్యమైన పని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈయనే అనమాట మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడాను కోఆర్డినేట్ చేస్తారు. మొత్తం ఏ మినిస్ట్రీస్ అయితే ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అవన్నిటినీ కూడాను ఈయన అనమాట చక్కగా కోఆర్డినేట్ చేస్తారు. ఒకవేళ కానీ ఈయన యొక్క కోఆర్డినేషన్ ఫెయిల్ అయితే ఆ దేశం అనమాట చాలా దారుణంగా దెబ్బతింటుంది. ఒకవేళ కానీ ఈయన యొక్క కోఆర్డినేషన్ కానీ ఎక్సలెంట్గా ఉంటే ఆ దేశం యొక్క ప్రోగ్రెస్ అనేది అదే రకంగా డెవలప్మెంట్ అనేది చాలా వరకు ముందుగా వెళ్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్స్లో ఎప్పుడైనా డెసిషన్ స్ట్రక్ అయిపోయినా సరే, ఏ డెసిషన్ తీసుకోవాలనేది కరెక్ట్గా తెలియకపోయినా సరే అప్పుడు అనమాట ఈ ప్రైమ్ మినిస్టర్ యొక్క డెసిషన్ అనేది ఫైనల్. ఆయన ఏ డెసిషన్ తీసుకుంటారనమాట ఆ డెసిషన్ అనేది ఫైనల్ అవుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈయన అనమాట రకరకాల మినిస్ట్రీస్కి సూపర్విజన్ ఉంటుంది. కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్ అదే రకంగా క్యాబినెట్ మినిస్టర్స్ ఫామ్ చేసేటప్పుడు, క్యాబినెట్ అనేది ఫామ్ చేసేటప్పుడు అనమాట ఈయన మినిస్ట్రీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకా ఈ మినిస్ట్రీస్ అనేది
నీకు బాగాలేకపోతే వేరే వానికి బాగాలేకపోతే ఇంకొక ఆయనకి, అలా ఎవరికి ఏది బాగుంటే అలా అనమాట రీడిస్ట్రిబ్యూట్ కూడా ఈయనే చేస్తారు. ఇక ఈ మినిస్ట్రీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడము రీడిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఇంకా ఈయనకుండే ఇంకొక అబ్నార్మల్ పవర్ ఏంటంటే ఎవరైనా సరే రాంగ్ చేసినా సరే, ఎవరైనా సరే అన్ఫేర్ యాక్టివిటీస్ చేసినా సరే ఆయన తొలగించే అధికారం కూడాను ఇక్కడ ఈ ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. సో హీ హ్యాడ్ ద సచ్ ఏ పవర్ టు డిస్మిస్ మినిస్టర్స్ ఆల్సో. ఇంకా ఈ మినిస్టర్ ఎప్పుడైనా సరే ప్రైమ్ మినిస్టర్ కానీ క్విట్ చేస్తే, తన యొక్క పదవిని రాజీనామా చేసేస్తే ఇక్కడ అనమాట తన క్యాబినెట్ అంతా కూడాను ఇక్కడ ఇచ్చేసేవలసి వస్తుంది, రాజీనామా అనేది చేసేవలసి వస్తుంది. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ యొక్క అధికారం అనమాట అంత పవర్గా ఉంటుంది, అదే రకంగా అంత ఎక్కువగా ఉంటుంది అనుకుని ఈ పవర్స్ అన్నీ చెబుతున్నాయి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ప్రైమ్ మినిస్టర్ గురించి, అదే రకంగా పార్లమెంటరీ సిస్టమ్ గురించి, ఈ రానున్న కాలంలో ఏమవుతుందంటే ఈ మోడర్న్ సొసైటీలో ప్రైమ్ మినిస్టర్ యొక్క అధికారాలు పెరుగుతూ ఉన్నాయంట. ప్రైమ్ మినిస్టర్ యొక్క అధికారాలు అలా పెరుగుతున్నాయి. సో ఎప్పుడు 1950 ఆ టైంలో చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్కి అనమాట ఇక్కడ అధికారాలు కొద్దిగా లిమిట్గా ఉండే, ఇంకా చూసుకోవాలంటే ఇంకా కొద్దిగా ఆయన పైన లిమిట్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ డెమోక్రటిక్స్ పెరుగుతుందో, అదే రకంగా ఎప్పుడైతే కంట్రీస్ మోడర్నైజ్ అవుతున్నాయో అప్పుడనమాట ఈయన యొక్క అధికారాలు కూడాను ఇంకా బాగా పెరుగుతున్నాయి. ఏదర్ పాలిటిక్స్లో కానీ ఏదర్ అనమాట క్యాబినెట్ మీటింగ్స్లో చూసుకున్నా సరే, ఇంకా మీడియా కూడాను యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది ఈ యొక్క పవర్ని అనమాట లిమిట్ చేయడానికి, ఇంకా ఆయన అనమాట హైలైట్ చేయడానికి. మనం కానీ చూస్తే ఇక్కడ మీడియా ఎలా హైలైట్ చేస్తుంది అనడానికి బెస్ట్ ఉదాహరణ మోదీ గారు ఏదైనా ఒక కంట్రీకి వెళ్తూ ఉంటే చాలా హైలైట్ చేస్తూ చూపిస్తుంటారు అన్నమాట న్యూస్ ఛానల్స్లో. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన ఏవేవి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో, ఆయన అనమాట ఏవేవి అనుసరిస్తూ ఉంటారో, ఇలా ప్రతి విషయం కూడాను ఆయన ఏం చేసినా సరే ఆ విషయం అనమాట ట్రెండ్ చేస్తూ ఉంటారనమాట ఈ మీడియా కూడాను. ఈ రకంగా అనమాట మనకి ఏం కనిపిస్తూ ఉంటుందంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ యొక్క అధికారాలు అనమాట చాలా ఎక్కువగా ఉంటాయి. అదే రకంగా ఆయన యొక్క క్రేజ్ అనమాట ఈ డెమోక్రటిక్ సెటప్ పైన, ఆ కంట్రీ పైన పూర్తిగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఒకవేళ కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ యొక్క పర్సనాలిటీ కానీ హైగా ఉన్న, ఆయన యొక్క పొజిషన్ కానీ ఆయన యొక్క పర్సనాలిటీ కానీ ఆయన యొక్క బిహేవియర్ కానీ హైగా ఉంటే ఆయన యొక్క ఇంపాక్ట్ అనమాట ఆ దేశం పైన వేరేలా ఉంటుందంట. ఉదాహరణకి మనకి జవహర్లాల్ నెహ్రూ అనమాట ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఆయన చేసుకున్న యాక్టివిటీస్, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న ఈ సందేశాత్మకమైన అదే రకంగా ఈ సంక్లిష్టాత్మకమైన ఈ నిర్ణయాలు అనేవి ఇప్పుడు కూడాను ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా కనిపిస్తూ ఉంటాయంట. సో ఇవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయంటే ఆయన ఆ టైంలో ఆయనకున్న పర్సనాలిటీ, అదే రకంగా ఆయనకున్న బిహేవియర్, ఇంకా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆయన అనమాట ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆయన తీసుకున్న ఈ ఛాలెంజింగ్ డెసిషన్స్ అన్నీ కూడాను ఆయనకి ఈ పేరుని గడించాయి. సో ఇంకా నెక్స్ట్ ఇంకెవరంటే ఆయన కూతురైన ఇందిరాగాంధీ కూడాను ఈయనలాగానే ఇలాగే కనిపించింది అనమాట. సో ఇందిరాగాంధీ గారు కూడాను ఏం చేశారంటే ఆవిడకున్న ఎక్సెప్షనల్ పర్సనాలిటీతో అనమాట ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నారు. అదే రకంగా ఆవిడ జీవితంలో కూడా కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి. ఆ చీకటి కోణాల గురించి మనం మాట్లాడడం కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈవిడ క్యాబినెట్ మీటింగ్ మాట్లాడితే ఆవిడంత ఎఫిషియన్సీగా ఆవిడ యొక్క స్టాండర్డైజ్డ్గా ఎవరు ఉంటారంట ఆ క్యాబినెట్ మీటింగ్లో. సో వన్ ఆఫ్ ద సుపీరియర్గా అదే రకంగా మోర్ సూపర్విజన్ ఉన్న లీడర్గా అనమాట ఈ ఇందిరాగాంధీ గారు పేరు తెచ్చుకున్నారు. దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక నాయకుడికి ఎప్పుడైనా సరే తన పర్సనాలిటీ కానీ బాగుంటే, తన పర్సనాలిటీ కానీ ఎక్సలెంట్గా నైస్గా ఉంటే తనకుండే పవరు పెరుగుతుంది, అదే రకంగా తనకుండే మద్దతు పెరుగుతుంది, ప్రజల యొక్క సపోర్ట్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా అనమాట ప్రైమ్ మినిస్టర్ యొక్క అధికారాన్ని మనం చూసాం. అయితే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే రీసెంట్గా మనం ఏ గవర్నమెంట్ చూసినా సరే చాలా ఎక్కువ సార్లు అంటే కోalition గవర్నమెంట్స్ మనం చూస్తూ ఉంటాం. తగినంత మెజారిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళంటే వేరే పార్టీస్తో అనమాట వీళ్ళు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. సో దే ఆర్ మింగిల్ విత్ సమ్ అనదర్ పార్టీస్. ఇలా అయ్యేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఎప్పుడైనా సరే వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే, లేకపోతే ఈ అనదర్ గవర్నమెంట్ అదే రకంగా అనదర్ పార్టీ ఉంటుంది కదా, వాళ్ళకి కానీ సరిగ్గా చూడకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళ యొక్క ఎంపీస్ యొక్క మెజార్టీని వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఇలా విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే తన యొక్క పవర్స్ అదే రకంగా తన ప్రైమ్ మినిస్టర్గా అనమాట మళ్ళీ తన యొక్క సీట్ కోల్పోవాల్సి వస్తుంది. ఇలా అనమాట కోalition గవర్నమెంట్ ద్వారా ఈ గవర్నమెంట్స్ అనేవి పడిపోతున్నాయి. అదే రకంగా ప్రైమ్ మినిస్టర్గా ఉండవలసిన వ్యక్తులు అనమాట కూలిపోతూ ఉంటారు. సో ఇది అనేది డెమోక్రటిక్ సెటప్లో అంత మంచిది కాదు అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1977
బీజేపీ పార్టీ ఉండేటప్పుడు జనతా పార్టీ ఉండేది. 1977లో వాళ్ళు అనమాట సేవ్ డెమోక్రసీ అనే స్లోగన్తో వచ్చారు. అయితే అప్పుడు వాళ్ళు తగినంత మెజార్టీ లేకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు 50% ప్లస్ 1 సీట్స్ గెలాలి కాబట్టి వేరే పార్టీస్తో అనమాట వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే వితిన్ 2 ఇయర్స్లో అనమాట వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చేసి వాళ్ళ యొక్క సపోర్ట్ని అనమాట విత్డ్రా చేసుకున్నారు. ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకి 50% ప్లస్ 1 సీట్ అనేది పోయింది. అలా పోవడం వల్ల ఏమైంది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వచ్చింది. సో ఇలా కోలేషన్ గవర్నమెంట్ వల్ల అనమాట వాళ్ళ మధ్య కానీ కరెక్ట్ కోఆర్డినేషన్ లేకపోతే అక్కడ అనమాట ఏమవుతుంది, వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కోలేషన్ గవర్నమెంట్ ద్వారా అయ్యే ప్రైమ్ మినిస్టర్ కూడాను కొద్దిగా తన పవర్స్ని సక్రమంగా నిర్వర్తించలేడు. అదే రకంగా తన అనమాట మోర్ ఎఫిషియెంట్ డెసిషన్ని తీసుకోలేడు అనమాట. పొలిటికల్ ఎడ్యుకేషన్లో లాస్ట్ పార్ట్ ఎవరంటే ప్రెసిడెంట్ అనమాట. సో ఇక్కడ ఈ ప్రెసిడెంట్ గురించి ప్రెసిడెంట్ ఎవరు, అదే రకంగా ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన అందరికీ తెలుసు ప్రైమ్ మినిస్టర్ అనేవారు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, అదే రకంగా ప్రెసిడెంట్ అనేవారు స్టేట్కి హెడ్. ఇక్కడ స్టేట్ అంటే అర్థం ఏంటో చూద్దాం. పొలిటికల్ సైన్స్ టర్మ్లో స్టేట్ని ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఒక డెఫినెట్ టెరిటరీ అంటే ఒక నిర్ణీత భూభాగంలో డిసిషన్ తీసుకునే గవర్నమెంట్ ఉంటే ఆ ప్లేస్ని ఏమని అంటామంటే స్టేట్ అని అంటాం. నేషన్, కింగ్డమ్, కంట్రీ వీటన్నిటికీ చూసుకున్నట్లయితే ఒక డెఫినెట్ టెరిటరీ ఉంటుంది. అదే రకంగా వాటికి అనమాట డెసిషన్ తీసుకుని గవర్నమెంట్స్ ఉంటాయి. సో వాటిని మనం ఏమని పిలవచ్చు అంటే కంట్రీకి బదులు మనం అనమాట స్టేట్ అని పిలవచ్చు. అదే రకంగా నేషన్కి బదులు మనం ఇక్కడ స్టేట్ అని పిలవచ్చు. పొలిటికల్ సైన్స్ టర్మ్లో మనకు టోటల్గా ఈ స్టేట్ అనే పదమే వినిపిస్తుంది. ఎక్కడ కంట్రీ, నేషన్ ఇలాంటి పదాలు చాలా తక్కువగా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రెసిడెంట్ కంటే చాలా నామినల్ పవర్స్ ఉంటాయి అనుకుని మన కాన్స్టిట్యూషన్ చెబుతుంది. ఎందుకు ఇక్కడ నామినల్ పవర్స్ అనుకునే మాట అంటే దీని యొక్క అర్థం ఏంటి అని అంటే పేరుకే పవర్స్ అంటే నామమాత్ర పవర్స్ అని అంటారు. పేరుకి మాత్రమే పవర్స్, కానీ నిజానికి అయితే ఆవిడకి పవర్స్ ఏమీ ఉండవంట. ఇంకా చూసుకున్నట్లయితే ఈయన ప్రవర్తన ఎలా ఉంటుందంటే బ్రిటన్లో ఉండే క్వీన్ వాటికి హెడ్ ఆఫ్ ది స్టేట్ అనమాట. బ్రిటన్ గవర్నమెంట్కి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరంటే అక్కడ క్వీన్. ఇంకా చూసుకున్నట్లయితే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్. సో ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే బోరిస్ జాన్సన్. సో బోరిస్ జాన్సన్ చేతిలో అనమాట మొత్తం ఆ బ్రిటన్ పవర్స్ అంతా ఉంటాయి, కానీ ఇంకా మొత్తం పవర్స్ అంతా క్వీన్ చేతిలో ఉండవంట. ఇక్కడ కూడాను మన ఇండియాలో కూడాను మన చేతిలో ఎవరి చేతిలో ఉంటున్నాయి, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ చేతిలో పవర్స్ ఉంటున్నాయి. కానీ ఇక్కడ స్టేట్కి సంబంధించిన పనులన్నీ కూడాను ఏ ఒక్క పని కూడాను ఆయన చేతిలో లేదు, ప్రెసిడెంట్ చేతిలో అనమాట ఎటువంటి పనులు లేవు. ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఏంటి ఇప్పుడు చూసుకునే పని చేద్దాం. ఈ ప్రెసిడెంట్ అంటే మొత్తం అన్ని రకాల పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పవర్స్ని సూపర్వైజ్ చేస్తారనుకుని చెప్పారు. ఇక్కడ అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫంక్షన్స్ అవుతున్నా లేదా అనేటట్లుగా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈయనకుండే ఇంకొక అబ్నార్మల్ పవర్ ఏంటి అని అంటే మన దేశానికి ఉన్న త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ముగ్గురు యొక్క హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఒకసారి కలుసుకోకూడదు. ఒకవేళ కలుసుకోవాలనుకున్నా సరే ఈ ప్రెసిడెంట్ యొక్క సమక్షంలోనే కలుసుకోవాలి. సో ఈ పవర్ ఎవరికి ఉందంటే వీళ్ళు ముగ్గురిని కలగలిపి ఒక చోట్లోకి తెచ్చే పవర్ కేవలం ప్రెసిడెంట్కే ఉంది. సో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అయినా మన ప్రైమ్ మినిస్టర్ గారికి కూడాను ఈ పవర్ ఉండదు. సో అంత పవర్ అనమాట ఈ ప్రెసిడెంట్ గారికి ఉంటుంది. ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు? ప్రెసిడెంట్ని ఇండైరెక్ట్ మెథడ్లో అనమాట ఎన్నుకుంటారు. ఎలా అంటే మన దేశంలో ఉన్న ఎంపీస్, ఎమ్మెల్యేస్ అనే వాళ్ళు అనమాట ఓటు వేస్తారు. ఆయనకి ఎవరికైతే ఈ మెజారిటీ ఆఫ్ ఓట్స్ వస్తాయో వాళ్ళే అనమాట ఇక్కడ ఎలక్షన్లో విన్ అవుతారు. నెక్స్ట్ అనమాట ఆయనే ప్రెసిడెంట్గా అవుతారు. సో ఇక్కడ దీని యొక్క ఇన్నర్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మనందరినీ రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరు? ఎంపీస్, ఎమ్మెల్యేస్. మన ప్రాంతానికి సంబంధించినట్లయితే మన ప్రాంతంలోనే ఎమ్మెల్యే, మన ప్రాంతంలోనే ఎంపీ. సో అన్ని ప్రాంతాలకు సంబంధించి అనమాట ఇప్పుడు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారంటే ఇక్కడ మనకి ప్రెసిడెంట్ అనమాట రిప్రజెంట్ చేస్తున్నారు. సో దీని యొక్క అర్థం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? టోటల్ మన యొక్క స్టేట్ని అంటే మన ఇండియా టోటల్ని కూడాను ఆయన రిప్రజెంట్ చేస్తారు. సో ఎంటైర్ నేషన్ కూడాను ఆయన రిప్రజెంట్ చేస్తారు. ఇదనమాట దీనిలో ఉన్న ఇన్నర్ కాన్సెప్ట్. ఇక ఈయనకుండే పవర్స్ చూసుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే ఈయన పవర్స్ అనమాట పెద్దగా పవర్స్ కావు, కానీ కొన్ని బాధ్యతలు అదే రకంగా కొన్ని విషయాలు అయితే హైగా ఉంటే అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈయనకి మన దేశంలో ఏ యాక్టివిటీ జరిగినా, గవర్నమెంట్తో సంబంధించి ఏ యాక్టివిటీ జరిగినా అది ఎవరి పేరు మీద జరుగుతుందంటే ఇక్కడ ప్రెసిడెంట్ పేరు మీద జరుగుతుంది అనమాట. సో సచ్ ఏ హానర్ అనమాట ఇక్కడ ఈ ప్రెసిడెంట్ గారికి వెళ్తుంది. నెక్స్ట్ ఏదైనా ఒక పాలసీ తీసుకున్నా, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా సరే అక్కడ ఎవరు తీసుకున్నట్టు అదే రకంగా ఎవరు ఇష్యూ
చేస్తున్నారంటే ఇక్కడ ప్రెసిడెంటే ఇష్యూ చేస్తున్నారు. మనకి ఇక్కడ లోక్సభ అదే రకంగా రాజ్యసభ ఈ రెండు కలిపి బిల్ అనమాట పాస్ చేసి ఎవరి దగ్గర పంపిస్తున్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తున్నారు. సార్ ప్లీజ్ ఇష్యూ దిస్ బిల్ అనుకుని వాళ్ళు ఇష్యూ చేయండి అనుకుని అనమాట ఇక్కడ మనం ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తున్నాం. సో ఇక్కడ ఎవరు ఇష్యూ చేస్తున్నారు, మోర్ పవర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రెసిడెంట్ గారు అనమాట ఇష్యూ చేస్తున్నారు. ఇంకా మన దేశానికి కావాల్సిన మెయిన్ హెడ్స్ ఉంటారు. ఉదాహరణకి గవర్నమెంట్ హెడ్ అయినా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్, అదే రకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇంకా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టులో ఉన్న ఈ జడ్జెస్, అదే రకంగా హైకోర్టులో ఉన్న జడ్జెస్, ఇంకా చూసుకున్నట్లయితే గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్స్, ఇంకా ఎలక్షనర్ కమిషనరు, అంబాసిడర్స్ ఆఫ్ ది ఈ వేరియస్ కంట్రీస్ అనమాట. అదర్ కంట్రీస్కి మనం పంపిస్తుంటాం అంబాసిడర్స్. ఇలా దేశంలో ఉన్న పెద్ద పెద్ద నేతలకి, అదే రకంగా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఎవరు అపాయింట్ చేస్తున్నారు. సో ఎవరు అపాయింట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంత మేజర్ డెసిషన్స్, అదే రకంగా మేజర్ యాక్టివిటీస్ అన్నీ ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ ప్రెసిడెంట్ గారే చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఆల్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉంటాయి, అంటే వేరే వేరే దేశాలతో అనమాట పాలసీస్ ఉంటాయి. అదే రకంగా మన ఇరుగు పొరుగు దేశాలతో అనమాట మాటలు ఉంటాయి. అదే రకంగా ఏ యాక్టివిటీస్ జరిగినా సరే అది ఎవరి పేరు మీద జరుగుతుంది. అదే రకంగా వాడికి సుప్రీం కమాండర్ ఎవరు అని అంటే మనకు కనిపించేది అనమాట ఇక్కడ ఈ ప్రెసిడెంట్ గారి పేరు మీదే జరుగుతుంది అనమాట. సో ఈయన అనమాట ఆయన పేరుతో అనమాట మనం రిప్రజెంట్ చేస్తాం. ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ అనుకుని చెప్తాం అనమాట, ఇండియన్ స్టేట్ అనుకుని ఇలా చెబుతూ ఉంటాం. ఇంకా చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈయన అనమాట సుప్రీం కమాండర్. మొత్తం భారతదేశంలో ఉన్న త్రివిధ దళాలకు అనమాట మేజర్ హెడ్ ఎవరంటే ఇక్కడ ఈ ప్రెసిడెంట్ గారే. మనం ముందే చెప్పుకున్నాం డిఫెన్స్ ఫోర్సెస్లోకి సంబంధించి అందరికన్నా హెడ్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఎవరి సమక్షంలో కలుస్తారంటే ఈయన యొక్క సమక్షమే, అంటే ఆయన ప్రెసిడెంట్ గారి యొక్క సమక్షంలోనే వీళ్ళు ముగ్గురు కూడా కలుస్తారు. ఇలా అన్నమాట ఈయన యొక్క పవర్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంకా చూసుకున్నట్లయితే అనమాట ఈయన ఈ సూపర్వైజ్ మినిస్టర్స్ ఉంటాయి కదా, క్యాబినెట్ మినిస్ట్రీస్, అదే రకంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీటిలో కూడా ఈ మినిస్టర్స్ కూడాను ఈయనే అనమాట ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క సూచనలతో ఈయనే అనమాట ఇక్కడ అపాయింట్ చేస్తారు. ఇలా అనమాట మేజర్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడాను ఇక్కడ ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ ప్రెసిడెంట్ గారే చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్లస్లు. నెక్స్ట్ ఆయన యొక్క మైనస్లు చూద్దాం. మన దేశంలో ఈ ప్రైమ్ మినిస్టర్ అనేది జస్ట్ అనమాట నామినల్ హెడ్గానే ఉన్నారు. అదే రకంగా ఆయన అనమాట జస్ట్ బిల్ పాస్ చేసే విధంగానే ఉన్నారు. కానీ చాలా దేశాల్లో ఎక్కడైతే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుందో అక్కడ మాత్రం అలా లేదు. అక్కడ కండిషన్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే అమెరికాలో చూసుకున్నట్లయితే ఆ ట్రంప్ అనే వ్యక్తి అనమాట ఇక్కడ వాళ్ళకి ప్రెసిడెంట్. సో ఈ ప్రెసిడెంట్ అనే వ్యక్తి అనమాట అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్లస్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన రెండింటికి కూడా ఆయనే అనమాట హెడ్. సో అలా ఉండడం వల్ల ఎప్పుడైతే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అయ్యారో ఆయన చేతిలో అనమాట మోర్ పవర్స్ ఉంటాయి. అదే రకంగా ఆ స్టేట్కి సంబంధించి అంటే అమెరికాకి సంబంధించిన విషయాలన్నీ కూడాను ఆయన మ్యాక్సిమం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పవర్ ఎందుకు వస్తుంది, ఆయన హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎలా అయ్యారంటే అక్కడ ఆ దేశంలో అనమాట ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా ఎలక్టెడ్ బై ది పీపుల్, అంటే ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడుతున్నారు కాబట్టి అందుచేత అనమాట అక్కడ ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. కానీ మన ఇండియాలో మాత్రం ఇండైరెక్ట్గా అనమాట ప్రెసిడెంట్ ఎన్నుకోబడతారు, ప్రైమ్ మినిస్టర్ మాత్రం డైరెక్ట్గా ఎన్నుకోబడతారు కాబట్టి ఆయనకు మోర్ పవర్స్. సో ఆ టైప్ ఆఫ్ సిస్టమ్నే మనం ఏమంటామంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం. మనకు రష్యాలో కూడా ఈ టైప్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, పుతిన్ అనమాట ఆ దేశపు ప్రెసిడెంట్. ఇలా చాలా దేశాలకైతే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. అదే రకంగా మనది చూసుకున్నట్లయితే మాత్రం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దీన్ని ఎక్కడి నుండి ఈ మోడల్ని తీసుకున్నామంటే మనము బ్రిటన్, సో మనల్ని పరిపాలించిన బ్రిటన్, అదే రకంగా లాటిన్ అమెరికా, ఇంకా చూసుకున్నట్లయితే ఎక్స్ సోవియట్ యూనియన్, ఇంతకుముందు సోవియట్ యూనియన్ కంట్రీ అంటే దేశం అనమాట, వాళ్ళ దేశం విడిపోకముందు ఉండే సోవియట్ యూనియన్ కంట్రీస్ అనమాట ఈ మోడల్ పరిపాలించేవి, ఈ మోడల్ అనమాట పాటించేవి. సో ఆ మోడల్నే మనము తీసుకున్నాం. మనం పాటించే మోడల్ పేరు ఏంటంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం. గవర్నమెంట్లో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇన్స్టిట్యూషన్ పేరు ఏంటి అని అంటే అది జ్యుడిషియరీ. సో ఇదే లాస్ట్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఈ జ్యుడిషియరీ.
మనం కథలోకి వెళ్ళినట్లయితే ఆఫీస్ మెమోరాండం కథలో లాస్ట్లో చూసుకున్నట్లయితే కాంట్రవర్సీ వచ్చేసింది. ప్రజలందరూ అన్నట్టు గొడవ పెట్టేశారు. మాకు ఆ లా నచ్చలేదు, మాకు ఈ 27% బిల్లు వల్ల మేము అనమాట లాస్ అవుతున్నాం, మా ఈక్వాలిటీ అనేది పోతుంది అనుకుని వాళ్ళు గొడవ పెట్టారు. అలా గొడవ పెట్టినప్పుడు ఎవరు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారంటే అక్కడ జ్యుడిషియరీ అనమాట ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. ఒక మంచి డెసిషన్ తీసుకొని అనమాట అక్కడ ప్రజలందరినీ కూడాను శాంతిపరిచింది. అదే రకంగా అక్కడ డెమోక్రసీని కాపాడింది. ఇంకా అనమాట అల్లర్లు జరగకుండా చూసింది. సో ఈ మేజర్ స్టెప్స్కి అదే రకంగా ఇంత కూల్ ప్రాసెస్ ఏది చేసిందంటే ఈ జ్యుడిషియరీ చేసింది. ఒకవేళ కానీ ఒక కంట్రీలో కానీ జ్యుడిషియరీ లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ సుప్రీంకోర్టు అనేది లేకపోతే ఆ కంట్రీలో ఎలాగుంటుంది అంటే సుప్రీంకోర్టు లేకపోతే ఆ దేశంలో ఉన్న పౌరులందరికీ కూడాను ఆ దేశంలో ఉన్న సిటిజన్స్ అందరి యొక్క రైట్స్ అనేవి పోతే, ఎవరైనా ఒకరు కానీ చంపేసినా సరే, ఎవరైనా ఒకరు కానీ ఆయన మీద ఉండే రైట్స్, ఆయనకుండే ఫ్రీడమ్, ఆయనకుండే స్పీచ్, రైట్ టు స్పీచ్, ఆయనకుండే రైట్ టు లైఫ్, ఇవన్నీ పోయినా సరే ఆయన అనమాట ఎవరు కంప్లీట్ చేయాలో తెలియని పరిస్థితి అనమాట. ఆయన తరపు ఎవరు మాట్లాడతారో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఆ దేశంలో మెయిన్గా ఉండే డిస్ప్యూట్స్ అన్నీ కూడాను అంటే గవర్నమెంట్కి సిటిజన్కి జరిగే డిస్ప్యూట్స్, అదే రకంగా స్టేట్కి జరిగే గొడవలు, ఇలా రకరకాలుగా పెద్ద వ్యక్తులకు సంబంధించిన ఆ గొడవలన్నీ కూడాను ఎవరు సాల్వ్ చేసే వాళ్ళు ఉండరు అనమాట. ఒకవేళ కానీ సుప్రీంకోర్టు కానీ లేకపోతే. ఎందుకంటే అలాంటి టైంలో ఏమవుతుందంటే ఎవరికి బలం ఉంటే వాడే అనమాట గెలుస్తాడు. సో బలవంతుడు అనమాట అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి సుప్రీంకోర్టు కానీ లేకపోతే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఉంది కానీ తనకి పవర్ అనమాట లేదు. అసలు ఏ యాక్షన్స్కి గవర్నమెంట్కి ఎటువంటి పవర్ లేదు. అంటే గవర్నమెంట్కి అనమాట తను ఎటువంటి మోడిఫికేషన్ చెప్పే పవర్, అదే రకంగా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసే పవర్ లేకపోతే ఎలా ఉంటుంది. ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసే పవర్ లేకపోద్దో అప్పుడు అనమాట ఆ దేశం నియంతృత్వంగా మారిపోవచ్చు. అంటే ఇక్కడ అనమాట ఈ డిస్క్రిమినేషన్ పెరిగిపోతుంది, అదే రకంగా టిరనీ పెరిగిపోతుంది. ఉదాహరణకి సౌదీ అరేబియా తీసుకుందాం. సౌదీ అరేబియాలో అనమాట కింగ్షిప్ ఉంది. అక్కడ అనమాట కింగ్కి ఎగ్నెస్ట్గా ఎటువంటి సుప్రీంకోర్టు కూడాను తీర్పు చెప్పదు. ఇంకా నార్త్ కొరియా తీసుకున్నట్లయితే నార్త్ కొరియాలో కూడాను గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఇక్కడ సుప్రీంకోర్ట్స్ అనేవి తీర్పు చెప్పలేవు అనమాట. అలా చెప్పకపోవడం వల్ల ఏమైందంటే ఆ దేశం అనమాట ఒక నియంత్రిత దేశం అయిపోయింది. ఇంకా పౌరులకి గవర్నమెంట్ ఏది చేస్తే అదే రైటు, గవర్నమెంట్ అనమాట ఆడిందే ఆట పాడిందే పాట అయిపోతుంది అనమాట. సో గవర్నమెంట్కి మరి అంత ఫ్రీడమ్ ఉండకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తప్పనిసరిగా ఉండాలి. అదే రకంగా గవర్నమెంట్ చేసే ప్రతి తప్పును, అదే రకంగా గవర్నమెంట్ చేసే ఎటువంటి రాంగ్ మిస్టేక్స్ అయినా క్లియర్ చేసేది ఏది అంటే అది కేవలం సుప్రీంకోర్టు మాత్రమే. ఇంకా థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్లో సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కొంత పవర్ ఉంది, కానీ ఒక ఫెయిర్ వెర్డిక్ట్, అదే రకంగా ప్రజలకి సుప్రీంకోర్టు పైన నమ్మకం లేకపోతే ఎలా ఉంటుంది అని అంటే ప్రజలకు ఎప్పుడైతే సుప్రీంకోర్టు మీద నమ్మకం లేకపోద్దో తను ఏ కేసు ఇచ్చినా ఏ జడ్జిమెంట్ ఇచ్చినా సరే ప్రజలు ఫాలో అవ్వరు. ఉదాహరణకి ఒక వ్యక్తి అనమాట ఒక లా వైలేట్ చేస్తారు. సో ఇలా గవర్నమెంట్ అనమాట ఒక వ్యక్తి పైన చేసేటప్పుడు లాను వైలేట్ చేశారు. అలా చేసేటప్పుడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు బాగా ఆలోచించి మంచి తీర్పు ఇచ్చింది. కానీ దాన్ని పాటించకపోతే ఏమవుతుందంటే తను ఎంత మంచి తీర్పు ఇచ్చినా సరే అక్కడ ఇంప్లిమెంటేషన్ రాంగ్ అయిపోయింది. సో దాన్ని ఎవరు పరిపాలించరు, దాన్ని ఎవరు అనమాట సరిగ్గా పాటించరు. సో ఆ ప్రాబ్లం అనమాట ఉండకూడదు. అంటే సుప్రీంకోర్టు ఎలాగ ఉండాలి, తాను ఇచ్చే జడ్జిమెంట్ అనమాట పకడ్బందీగా అప్లై అయ్యేటట్లు, ఇంప్లిమెంట్ అయ్యేటట్లు అనేది ఉండాలి. అలా ఉండకపోతే అనమాట సుప్రీంకోర్టు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, తన జడ్జిమెంట్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే అయిపోద్ది అనమాట. అండ్ లాస్ట్గా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఒక ఫెయిర్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అది కూడా దేనికి ఎగ్నెస్ట్గా అంటే గవర్నమెంట్ ఆర్డర్, అంటే జీవో ఉంటుంది కదా గవర్నమెంట్ ఆర్డర్, మన స్టార్టింగ్లో తెలుసుకున్న ఆఫీస్ మెమోరాండం, దానికి ఎగ్నెస్ట్గా కూడాను ఇచ్చింది. కానీ అప్పుడు అనమాట గవర్నమెంట్ ఆ మాటను పట్టించుకోకుండా, కేర్ చేయకుండా ఆ మాటని పెడచెవున పెట్టేసి తాను ఏమైతే చేయాలనుకుందో అదే చేస్తే మాత్రం అప్పుడు అనమాట సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. నెక్స్ట్ అనమాట అక్కడ ఆ దేశంలో అనమాట లా అండ్ ఆర్డర్ అనమాట తప్పిపోయే అవకాశం ఉంది. సో ఈ 4 సిచ్యువేషన్స్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ అనమాట క్లియర్గా చెప్పవచ్చు, ఆ కంట్రీ అనమాట నియంతృత్వంలో ఉందని చెప్పవచ్చు. ఆ కంట్రీలో అనమాట బలం ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. అదే రకంగా బలం లేని ప్రతి ఒక్కడు కూడాను బానిస అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం సుప్రీంకోర్టు లేకపోతే ప్రాబ్లం ఏమవుతుందో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది, అదే రకంగా దాని యొక్క కండిషన్స్ ఏంటి, దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఇప్పుడు చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే జ్యుడిషియరీ అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో ఉన్న మొత్తం అన్ని కోర్ట్స్ని కలిపి ఏమంటాం అంటే జ్యుడిషియరీ అని అంటాం. నథింగ్ బట్ న్యాయ వ్యవస్థ అంటాం. సో మన ఇండియన్ జ్యుడిషియరీలో ఉన్న మొత్తం కోర్ట్స్ ఏ టైప్స్ ఉన్నాయో చూద్దాం.
మన దేశం మొత్తానికి కలిపి ఒక్క మెయిన్ కోర్టు ఉంది, అదే సుప్రీంకోర్టు అనమాట. అది కూడా ఢిల్లీలో ఉంది. సుప్రీంకోర్టు ఒకటే ఉంది. నెక్స్ట్ హైకోర్ట్స్ ఉన్నాయి. హైకోర్ట్స్ ఎక్కడ ఉంటాయి అంటే మా స్టేట్కి ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని స్టేట్స్కి అయితే 2కి, ఇంకా కొన్ని స్టేట్స్కి అయితే 7కి కలిపి ఒకటి ఉంటుంది అనమాట. ఉదాహరణకి హర్యానా, చండీగఢ్ కలిపితే ఒక హైకోర్టు ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి ఒక 7, అస్సాం, సిక్కిం, అదే రకంగా అరుణాచల్ ప్రదేశ్, ఇంకా మేఘాలయ, ఇలా ఈ రాష్ట్రాలన్నిటికీ కలిపి అనమాట ఒక హైకోర్టు ఉంది. అది కూడా ఎక్కడ ఉందంటే గౌహతిలో ఉందన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే చాలా వాటికి కూడా ఒక్కటే ఉంటుంది అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపి ఒక హైకోర్టు, ఇలా అనమాట మనకి రకరకాలు కనిపిస్తాయి. సో టోటల్ లిస్ట్ ఎంత ఉందంటే 25 హైకోర్ట్స్ అనమాట మన ఇండియాలో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో అనమాట మనకు కోర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 టైప్స్ ఆఫ్ కోర్ట్స్ కనిపిస్తాయి. ఒకటి అనమాట సివిల్ కోర్ట్స్, అదే రకంగా ఇంకొకటి అనమాట క్రైమ్ కోర్ట్స్ అనమాట. సో అవి క్రిమినల్ కోర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కోర్ట్స్ అనేవి ఏం చేస్తాయి? ఈ కోర్ట్స్ ఏం చేస్తాయి అంటే ఈ జ్యుడిషియరీ అనేది ఏం చేస్తుందంటే డిస్ప్యూట్స్ని అనమాట తొలగిస్తుంది. ప్రజలకి మధ్య ఏవైనా గొడవలు ఉంటే సో ఈ ఏ టైప్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ని తొలగిస్తుందంటే ముందుగా చూసుకున్నట్లయితే సిటిజన్కి, కంట్రీకి అనమాట. సిటిజన్కి, కంట్రీకి ఎప్పుడు సమస్య వస్తుందంటే ఎప్పుడైనా కంట్రీ అనమాట ఒక కొత్త లాని తీసుకొని వచ్చినప్పుడు ఆ లా కానీ ఇక్కడ సిటిజన్కి ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు అనమాట అనమాట ఏం చేస్తారంటే తన మీద కేసు వేస్తారు, కంట్రీ మీద. ఇలా మాకు ఈ లా అనమాట ఇబ్బందికరంగా ఉందని చెబుతారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తుంది ఈ జ్యుడిషియరీ అనమాట చొరవ తీసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఇంకా సిటిజన్స్కి, గవర్నమెంట్స్కి మధ్య ఏవైనా డిస్ప్యూట్స్ వస్తాయి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం అనమాట. ఏంటంటే చాలా వరకు చూసుకున్నట్లయితే కొన్ని లాస్ అయితే సిటిజన్స్కి, గవర్నమెంట్కి పడదు. ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే ఎన్ఆర్సీ, సిఏఏ, ఇంకా 317కి గొడవ వచ్చింది. ఇలా రకరకాల వాటికి అనమాట గొడవలు వస్తూనే ఉంటాయి. వాటికి తగ్గట్టుగా అయితే కేసులు వేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ కూడాను ఇక్కడ ఈ జ్యుడిషియరీ అనేది సాల్వ్ చేస్తూ ఉంటుంది. అండ్ థర్డ్గా చూసుకున్నట్లయితే స్టేట్కి గొడవలు వస్తుంటాయి. ఈ స్టేట్కి గొడవలు వస్తుంటాయి. ఉదాహరణకి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ గొడవలు దేని వల్ల వస్తూ ఉంటాయి అంటే బార్డర్ సమస్యలు వస్తాయి. ఇంకా చూసుకున్నట్లయితే నదులు ఉంటాయి కదా, నదుల్ని పంచుకోవడం కోసం గొడవలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి తీసుకున్నట్లయితే మనకి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4కి కలిపి అనమాట ఇక్కడ ఒక రివర్ ఉంటుంది, అదే కృష్ణా రివర్ అనమాట. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అనమాట చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఈ కృష్ణా నదిలో ఉన్న నీరు పంచుకోవడం విషయంలో అనమాట ఈ చిన్న మనస్పర్ధలు వచ్చాయి. సో ఈ సమస్యను ఎవరు తీర్చాలంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ కోర్ట్స్ అనేవి ఇంటర్ఫియర్ అయ్యేసి అనమాట ఈ సమస్యను తీర్చాల్సి ఉంటుంది. ఎంతోముందు కూడా చూసుకున్నట్లయితే హిస్టరీలో చాలాసార్లు గొడవలు వచ్చాయి ఈ నీటి సమస్యల వల్లనే. వీటన్నిటిని కూడా ఎవరు సాల్వ్ చేశారంటే కోర్ట్సే సాల్వ్ చేశారు అనమాట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే స్టేట్కి ఎప్పుడైనా గొడవలు వస్తే దాన్ని సాల్వ్ చేసేవి ఎవరంటే ఇక్కడ ఈ జ్యుడిషియరీ సాల్వ్ చేస్తుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్కి, అదే రకంగా యూనియన్ లెవెల్ గవర్నమెంట్స్ ఉంటాయి అంటే నేషనల్ గవర్నమెంట్స్కి, వాటికి మధ్య గొడవలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎలాంటి సందర్భాలు అంటే అవి ఇచ్చే ఫండ్స్ విషయంలో కానీ, అదే రకంగా సెంట్రల్ నుండి రావాల్సిన నిధులు ఉంటాయి ఏవైనా వాటి నుండి కానీ, ఇంకా చూసుకున్నట్లయితే సెంటర్ అదే రకంగా వీటికి ఉండే ఈ ట్యాక్సెస్ ఇలాంటి సిస్టమ్స్ మధ్య అనమాట అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. సో అప్పుడు జ్యుడిషియరీ అనేది ఇంటర్ఫియర్ అయ్యేసి ఏం చేస్తుంది అంటే వాటన్నిటికీ కూడా కాన్స్టిట్యూషన్ బేస్డ్గా ఎంతవరకు కరెక్ట్గా ఉంది, రాజ్యాంగ పరంగా ఎంతవరకు కరెక్ట్గా ఉందో చూసేసి అప్పుడు అనమాట ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటాయి. ఈ కోర్ట్స్లో హై లెవెల్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఎలా ఈ కోఆర్డినేషన్ మనకు కనిపిస్తుందంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదో ఒక కేసు వేసి ఓడిపోయాం. సో మనకు అన్యాయం జరిగింది అనిపిస్తే హైకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. హైకోర్టులో కేసు వేసాం, ఇక ఓడిపోయి మనకు అన్యాయం జరిగింది అనిపిస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ సుప్రీంకోర్టు అదే రకంగా డిస్ట్రిక్ట్ కోర్టు ఏది చెప్పిందో అది ఫైనల్ అని ఎక్కడ ఏది ఒప్పుకోవట్లేదు. అదే రకంగా హైకోర్టు ఏది చెప్తే అదే శాసనం అనే మాట ఇక్కడ ఏది ఒప్పుకోవట్లేదు. నీకు అన్యాయం జరిగింది అనిపిస్తే టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్న సుప్రీంకోర్టు వరకు కూడాను నువ్వు అప్రోచ్ అవ్వచ్చు, నువ్వు అప్పీల్ చేసుకునే అధికారం అనమాట మనకి ఇక్కడ ఈ కోర్ట్స్ అనేవి ఇస్తున్నాయి. మన ఇండియన్ జ్యుడిషియరీ అనమాట ఈ విషయాన్ని కల్పిస్తుంది, ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. సో మన ఇండియన్ జ్యుడిషియరీలో అనమాట హై లెవెల్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా ఈ కోర్ట్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక మెయిన్ ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఇండిపెండెన్స్. సో మీ గవర్నమెంట్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ 3 బాడీస్ ఉన్నాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, అదే రకంగా జ్యుడిషియరీ. ఈ మూడిట్లో కూడా ఏది హై లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ బాడీ అంటే ఇక్కడ ఈ జ్యుడిషియరీ హై లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ బాడీ. ఇక్కడ లెజిస్లేచర్ అదే రకంగా ఎగ్జిక్యూటివ్ ఏవైనా తప్పులు చేస్తే జ్యుడిషియరీ వాటిలో తల చూసి చెక్ అండ్ బ్యాలెన్స్ చేయొచ్చు.
కానీ ఇక్కడ జ్యుడిషియరీ కానీ ఏమైనా పనులు చేసేటప్పుడు వాటిలోటి ఈ లెజిస్లేచర్ అదే రకంగా ఎగ్జిక్యూటివ్ యొక్క పనులు అదే రకంగా వాటి యొక్క ఇంటర్ఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయితే వాళ్ళ యొక్క ఇంటర్ఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని ఎలా చెప్పవచ్చు అంటే మెయిన్గా అపాయింట్మెంట్స్ ద్వారా చెప్పవచ్చు. ఉదాహరణకి మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్లయితే ఒక ఐపీఎస్ని ఎక్కడైనా అపాయింట్ చేస్తారు. సో ఆయన కానీ కొద్దిగా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తూ ఏం చేస్తారు, వెంటనే అనమాట ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు, లేదంటే ఆయన సస్పెండ్ చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ జడ్జెస్ విషయంలో మాత్రం అంత వేగంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేరు, అదే రకంగా అంత వేగంగా వాళ్ళు అనమాట ఈ వేరే దగ్గరికి సస్పెండ్ చేయడం కూడా ఉండదు. సో ఎందుకంటే వాళ్ళు అపాయింట్ చేయట్లేదు, ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అదే రకంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అనే వాళ్ళు అపాయింట్ చేయట్లేదు. ఎవరు అపాయింట్ చేస్తున్నారంటే ఇక్కడ ఈ సుప్రీం కోర్ట్స్ అదే రకంగా ఈ జ్యుడిషియరీలో ఉన్న ఇన్వాల్వ్డ్ ప్రాసెస్ వాటిలో ఉన్న ఇన్నర్ ప్రాసెస్ వీళ్ళని అపాయింట్ చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక సుప్రీంకోర్టులో ఎవరినైనా ఈ జడ్జిని అపాయింట్ చేయాలనుకుంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుని ఎవరైనా ఇచ్చేయాలనుకుంటే, ఈ యొక్క జడ్జిని అపాయింట్ చేయాలనుకుంటే అక్కడ ఎవరు సజెషన్ తీసుకుంటున్నారంటే మెయిన్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ యొక్క కన్సల్టేషను అదే రకంగా ప్రైమ్ మినిస్టర్ యొక్క కన్సల్టేషను వీళ్ళిద్దరు కన్సల్టేషన్ తీసుకొని అనమాట ఇక్కడ అనమాట వీళ్ళని అపాయింట్ చేస్తూ ఉంటారు. అంతేగాని టోటల్ పొలిటికల్ పార్టీస్ అని ఎంతో తలదొరచట్లేదు. అదే రకంగా ఇక్కడ పొలిటికల్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పటికీ కూడాను ఆయనకి ఇంటర్ఫిరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా సీనియర్ జడ్జెస్ ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే హైకోర్ట్స్లో ఎవరైతే జడ్జిలు ఉంటారో వాళ్ళని అనమాట వీళ్ళు అనమాట ఎన్నుకుంటారు, ఎలక్ట్ చేస్తారు. సో ఇలా ఎవరిని ఎన్నుకోవాలి అదే రకంగా ఎవరిని తీసుకోవాలి అనేది ఈ బాధ్యతలంతా కూడాను సుప్రీంకోర్టులో ఉండే సీనియర్ జడ్జెస్ మీద అనమాట ఈ బాధ్యత ఉంది. ఎలా అయితే ఇక్కడ క్యాబినెట్లో తనకి ఎవరైతే క్యాబినెట్లో మినిస్టర్స్గా కావాలనుకొని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనమాట సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ కూడాను సీనియర్ జడ్జెస్ అలాగే చేస్తారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అవుతారని అంటే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అవుతారంటే ఇక్కడ అనమాట ఎవరైతే సీనియర్ జడ్జి ఉంటారో అంటే సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ జడ్జి ఉంటారో ఆయనే అనమాట అక్కడ చీఫ్ జస్టిస్ అవుతారు. సో ఇక్కడ ఈ మొత్తం ప్రాసెస్లో మనకు అర్థమైంది ఏంటంటే దీని యొక్క ఇంటర్ఫరెన్స్ లెజిస్లేచర్ అదే రకంగా ఎగ్జిక్యూటివ్ యొక్క ఇంటర్ఫరెన్స్ చాలా తక్కువగా ఉంది. అదే రకంగా వీటిలో మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఎవరితో ఉందంటే జ్యుడిషియరీదే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అనమాట ఒక జడ్జిని ఎవరైనా సరే తీసివేయాలి అని అనుకుంటే అంటే లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఎప్పుడైనా ఆలోచన చేసి ఇతను ఎక్కువగా చేస్తున్నారు అదే రకంగా ఈయన అనమాట రాంగ్గా చేశారు, వైలేషన్ చేశారు అనే ఆలోచన చేసినప్పుడు ఆయన తొలగించాలంటే ప్రాసెస్ కూడా చాలా కష్టం. ఎలా అంటే ఆ ప్రాసెస్ ఒక జడ్జిని కానీ తీసివేయాలంటే ముందుగా ఆయన మీద అనమాట ఇంపీచ్మెంట్ పెట్టాలి. ఇక్కడ ఇంపీచ్మెంట్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇంపీచ్మెంట్ అంటే అవిశ్వాస తీర్మానం అని మనం అక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా అవిశ్వాస తీర్మానం లాంటిదే. ఏం చేయాలంటే అక్కడ మొత్తం సభలో అనమాట 2/3 మెంబర్స్ మొత్తం 3 పార్ట్స్ చేసుకుంటే అందులో 2 పార్ట్స్ మెంబర్స్ అనమాట ఏం చేయాలంటే తనని ఒప్పుకోవాలి, ఆయన నిజంగా రాంగ్ చేశారు అనే మాట అనమాట ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు మాత్రమే అనమాట ఇది ఇలా తీసివేయబడతారు అనమాట జడ్జెస్. అయితే ఇండియన్ హిస్టరీలో చూసుకున్నట్లయితే ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదంట. అంటే ఏదో ఒక సుప్రీంకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కానీ తీసే అవకాశాలు అనమాట ఇంతవరకు రాలేదు. సో అంతవరకు రాలేదంటే ఈ సిస్టమ్ అనేది ఎంత పకడ్బందీగా ఉంది అదే రకంగా ఎంత ఎఫిషియెంట్గా ఉంది దీన్ని బట్టి మనకు అర్థమైంది అనమాట. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వేరే వాళ్ళ విషయాల్లో అంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ విషయాల్లో కూడాను తలదూరుస్తుందని చెప్పాం కదా, వాటిని చెక్ అండ్ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పాం కదా. ఎలా అంటే లెజిస్లేచర్ అనేది చట్టాలు తయారు చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక రాంగ్ చట్టం చేస్తే ఎప్పుడైనా సరే ఒక రాంగ్ చట్టం చేసినా సరే ఒక మంచి బిల్లు తీసుకొని రాకపోయినా సరే అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ కోర్ట్స్ అనేవి అనమాట తనకున్న పవర్ని జ్యుడిషియల్ రివ్యూ అనే ఒక పవర్ ఉంటుంది. సో అంటే న్యాయ సమీక్ష అనే పవర్ ఉంటుంది. ఈ పవర్ ద్వారా ఏంటంటే తన అనమాట ఆ లాని రివ్యూ చేస్తుంది. ఇలా రివ్యూ చేసి అనమాట ఆ లాలో కానీ కాన్స్టిట్యూషన్కి ఎగ్నెస్ట్గా ఉంటే రాజ్యాంగానికి ఎగ్నెస్ట్గా ఉంటే తను ఏం చేస్తుందంటే అడ్డంగా కొట్టేస్తుంది. సో ఈ బిల్లు అనేది ఇక్కడ చెల్లదు, ఈ లా అనేది ఇక్కడ చెల్లదు అనుకుని అనమాట ఇక్కడ సుప్రీంకోర్ట్స్ అనేవి కొట్టేస్తాయి. సుప్రీంకోర్టు అనే కదా హైకోర్టు కూడా ఈ పవర్ ఉంది. సో ఈ రకంగా అనమాట మన దేశంలో ఉన్న ఈ ఎలక్టెడ్ లీడర్స్ వాళ్ళకి పవర్ దొరికిందని అది గర్వంతో అనమాట ప్రవర్తించకుండా అనమాట వాళ్ళని రెగ్యులేట్ చేస్తూ చెక్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ అనమాట కాన్స్టిట్యూషన్ కాపాడుతూ అనమాట ఇక్కడ కోర్ట్స్ జ్యుడిషియరీస్ అనేది యాక్ట్ చేస్తాయి.
ఇంకా ఇవి వేరే వాళ్ళ విషయాలు అంటే ఇలా ఇంటర్ప్రిట్ చేయడమే కాకుండా ఇది చేసే అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటి అంటే ఆ దేశంలో ఉన్న సిటిజన్స్ అందరి యొక్క రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుతుంది. సో ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క హక్కులను అనమాట భంగం కలగకుండా వాళ్ళు అనమాట స్వేచ్ఛగా హ్యాపీగా జీవించడానికి అనమాట ఈ జ్యుడిషియరీ అనేది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ కానీ జ్యుడిషియరీ లేకపోయింటే గవర్నమెంట్ అనమాట ఏం చేస్తుంది, తనకుండే పవర్స్తో అనమాట ఇక్కడ ఉండే మొత్తం సిటిజన్స్ అందరినీ కూడా నియంత్రించేలా చూస్తుంది, వాళ్ళని రెగ్యులేట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళని స్లేవ్స్గా మార్చేసినా అడిగే వాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ మాత్రం ఈ జ్యుడిషియరీ అనమాట ఈ బాధ్యతలన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏటటువంటి రాంగ్ యాక్టివిటీస్ చేయకుండా అనమాట ఈ జ్యుడిషియరీ అనేది లిమిట్ చేస్తుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎలా ఇవి హ్యూమన్ రైట్స్ని వాళ్ళు కాపాడుతారు అని చూసుకున్నట్లయితే మనకనమాట హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒకటి ఉంది. సో ఆ కమిషన్లో ఎవరు ఉంటారంటే మెయిన్గా హెడ్స్ ఈ సుప్రీంకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ రిటైర్డ్ ఉంటారు కదా, వాళ్ళు అనమాట ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉంటారు. సో ఇలా అనమాట ఈ రిటైర్డ్ అయిన వాళ్ళు హ్యూమన్ రైట్స్ని కాపాడుతున్నారు. అదే రకంగా ఈ ఆల్రెడీ పదవిలో ఉన్న వీళ్ళు కూడాను సీనియర్ జడ్జెస్ అయిన ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులు వాళ్ళు కూడాను కాపాడుతున్నారు. ఈ రకంగా అనమాట ఈ సుప్రీంకోర్ట్స్ అనేవి గార్డియన్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్కి గార్డియన్, సంరక్షకుడు ఎవరంటే ఈ కోర్ట్స్ అనేవి ఇక్కడ క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు నీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే నీ రైట్ ఏదైనా ఒక వైలేట్ అయిపోయింది అని అంటే ఏం చేయొచ్చు అంటే నువ్వు పేదవాడు అయితే ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ధనికుడైన ప్రాబ్లం లేదు, నువ్వు సుప్రీంకోర్టును కూడా ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఎలా అంటే PIL అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక కొత్తది ఉంది. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే నీకనమాట ఎటువంటి కష్టం కలిగినా నీ యొక్క ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగితే నువ్వు టెలిగ్రామ్లో కానీ లేకపోతే ఒక మెసేజ్ కానీ ఇక్కడ ఆయనకనమాట లెటర్ కానీ ఇలా పంపించవచ్చు అనమాట. ఎక్కడికంటే సుప్రీంకోర్టుకి. దాని మీద అనమాట వాళ్ళు రివ్యూ చేసి నీ ప్రాబ్లం మీద జడ్జిమెంట్ అనమాట ఒకటి పర్టికులర్ జడ్జిమెంట్ ఇస్తారు. ఇలా ఈ PIL ద్వారా అనమాట చాలా వరకు అనమాట చాలామంది యొక్క రైట్స్ అనమాట ఇక్కడ కాపాడబడ్డాయి. సో వాళ్ళు అనమాట డైరెక్ట్గా కోర్టులో ఎదురుపడాల్సిన అవసరం లేదు, అదే రకంగా కోర్టులో ఫెయిర్ ట్రయల్ జరగాల్సిన అవసరం కూడాను లేదు. జస్ట్ ఒక PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయినా ఒక జస్ట్ దాని మీద అనమాట నీకు ప్రాబ్లం ఏంటి అనేది రాసి అనమాట ఇక్కడ టెలిగ్రామ్ చేస్తే ఆ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. సో జ్యుడిషియరీ ఏమేమి చేస్తుందో ఒక్కసారి మరొకసారి చూద్దాం. ఇదనమాట డిస్ప్యూట్స్, స్టేట్లో ఉండే డిస్ప్యూట్స్ అన్నిటినీ కూడాను రిజాల్వ్ చేస్తుంది, అంటే ఆ డిస్ప్యూట్స్ అన్ని తొలగిస్తుంది. సెకండ్గా చూసుకున్నట్లయితే దీనికి ఉన్న కోఆర్డినేషన్ పవర్ వల్ల అంటే ఒక కోర్టులో ఉన్నది మరొక కోర్టుకి కూడాను ఇంటర్ప్రిట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది సిటిజన్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడాను ఒక మంచి జడ్జిమెంట్ వచ్చేలా చూస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ పాయింట్లో చూసుకున్నట్లయితే దీనికి ఉన్న ఇండిపెండెన్స్ వల్ల ఇది ప్రాబ్లమ్ ఇది మాత్రమే ఇబ్బంది పడకుండా వేరే వాళ్ళని కూడాను నాశనం అవ్వకుండా లెజిస్లేచర్ అదే రకంగా ఎగ్జిక్యూటివ్ గాడి తప్పకుండా అనమాట కాపాడడానికి అదే రకంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేస్తుంది అనమాట. ఇది థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఫండమెంటల్ రైట్, ప్రతి ఒక్క సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్ని కాపాడే గార్డియన్గా అనమాట ఈ సుప్రీంకోర్ట్స్ అదే రకంగా ఈ జ్యుడిషియరీ అనేది యాక్ట్ చేస్తుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకేంటంటే ఇది అనమాట కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా చూస్తుంది. సో మన కాన్స్టిట్యూషన్కి ఉన్న బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, సెక్యులరిజం అదే రకంగా సోషలిస్ట్, డెమోక్రటిక్ ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను మార్చకుండా చూసే ఇది ఒక్క బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా చూసేది ఏదైనా ఉందంటే ఒక్క జ్యుడిషియరీ మాత్రమే. సో జ్యుడిషియరీ అనేది లేకపోతే భారతదేశం అదే రకంగా ప్రపంచంలో ఉన్న అన్ని డెమోక్రటిక్ కంట్రీస్లో డెమోక్రసీలో ఈ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ లేకపోతే ఆ దేశం డెమోక్రటిక్ అని అనిపించుకోదు, అది మస్ట్ బి ఏ టిరనీ గవర్నమెంట్ అయిపోతుంది, అదొక నియంత్రిత్వ గవర్నమెంట్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే అక్కడ ఆ ప్రభుత్వంలో అనమాట ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటే మిగిలిన బాడీస్ కూడాను మంచిగా ప్రవర్తిస్తాయి, అదే రకంగా మిగిలిన బాడీస్ కూడాను ఒక మంచి వేలో అనమాట యాక్ట్ చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా అనమాట మన భారతదేశంలో ఉన్న ఈ వర్కింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇలా వర్క్ అవుతున్నాయి. లెజిస్లేచర్ అదే రకంగా ఎగ్జిక్యూటివ్ ఇంకా చూసుకున్నట్లయితే జ్యుడిషియరీ, ఈ మూడు కూడాను ఇలా యాక్ట్ అవుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మన దేశానికి ఇప్పటికీ కూడాను చాలా దేశాల నుంచి మంచి పేరు ఉంది. సో ఈ మూడు కూడాను మంచిగా డెమోక్రటిక్గా సాగుతున్నాయి అనుకుని ఇప్పటికీ పేరు ఉంది. సో ఇవి ఎప్పటికీ కూడాను డెమోక్రటిక్గా ఉండాలని అందరము ఆశిద్దాం.